టీడీపీ, వైఎస్ఆర్సీపీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చి పార్టీ ఫ్లోట్ చేస్తే వస్తే గిస్తే ముందు ప్రమాదం లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కలిసి జూనియర్ ఎన్టీఆర్ని ఎంత తొక్కాలో అంత తొక్కే కార్యక్రమంలో ఉన్నారు. వై ఓన్లీ అంబటి రాంబాబు గారు? రెడ్ బుక్ లో టార్గెట్ చేసుకొని పేరు కూడా ఎక్కించుకోబడిన అంశం ఏముందని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. మీరు ఇంతకంటే దారుణంగా అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించారు కాబట్టి మేమేం దారుణంగా వ్యవహరించాం? 2-3 దాడులు. ఏం పని ఉంది సార్ మీకు? బెంగళూరు అంటారు, హైదరాబాద్ అంటారు. అధికారంలో లేనప్పుడు ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ఆయన సొంత పనులు ఉంటాయి, అవి చూసుకుంటారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని అన్నారు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు. తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. అరెస్ట్ రిలీజ్ అయిన తర్వాత రైజింగ్ అంబటి రాంబాబు గారిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. రైజింగ్ అని ఎందుకన్నాను అంటే ఆయన ఎన్నికల ముందు ఆ తర్వాత వరకు ఉన్న పద్ధతి ఒకటి, రిలీజ్ అయిన తర్వాత ఆయన వదులుతూ ఉన్న బుల్లెట్లు కానీ లేదంటే ఆ ఫైరింగ్ డెలివరీస్ ఆఫ్ వర్డ్స్ కానీ ఆ స్థాయిలో ఏపీలో ఫైర్ పుట్టిస్తూ ఉన్న థింగ్స్. సో అంబటి రాంబాబు గారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. ఎలా ఉంది ప్రతిపక్షంలో అక్కడ రాజకీయాల్లో తన జర్నీ అండ్ అరెస్ట్ అయిన సందర్భంలో తను పడ్డ ఇబ్బందులు, ఎస్పెషలీ ద వరస్ట్ సినారియోస్ ఫర్ ఫ్యామిలీస్, ఇవన్నీ మాట్లాడదాం. అంబటి రాంబాబు గారిని పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. ఇక్కడ వెల్కమ్ టు హైదరాబాద్. బట్ మిమ్మల్ని అడగాలి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గుంటూరు నుంచే. గుంటూరు నుంచి. అంటే గుంటూరు అని పిలవాలా, ఇప్పుడు మావిగన్ అని పిలవాలని డౌట్. గుంటూరు ఇస్ ఏ పార్ట్ ఆఫ్ మావిగన్. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా కలిసి ఒక కారిడార్, దాన్ని మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు నామకరణం చేశాడు. అలాంటప్పుడు మీరు మావిగన్ నుంచి వస్తున్నాను చెప్పాలి కదా సార్? చెప్పొచ్చు. బికాస్ గుంటూరు బెల్ట్ ఈస్ కీ ఫ్యాక్టర్ కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నామని చెప్పొచ్చు, మావిగన్ నుంచి వస్తున్నామని చెప్పొచ్చు, గుంటూరు నుంచి వస్తున్నామని చెప్పొచ్చు. గుంటూరు సూక్ష్మంగా చెప్పాలంటే గుంటూరు నుంచి వస్తున్నామని. ఏదన్నా మనం ఢిల్లీ వెళ్ళామనుకో మావిగన్ నుంచి వచ్చామని, లేదు అమెరికా వెళ్ళామనుకోండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని. అట్లా దూరమైన కొద్దికి ఈ సూక్ష్మత పోతూ ఉంటుందని నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనిపించిన థింగ్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ పొలిటికల్ జర్నీలో ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారి కుటుంబం నుంచి ఎవరిని చూడలే, ఆయనను మాత్రమే చూసాను, ఆయన మాత్రమే మాట్లాడడం విన్నాము, దగ్గర నుంచి కలిసి ట్రావెల్ చేసిన సందర్భాల్లో. ఇంత అద్భుతమైన వాక్చాతుర్యం మీకు ఎలా వచ్చింది? మీ ద్వారా మీ పాపకి ఎలా వచ్చింది అనేది? మా పాపకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాది ప్రాక్టీస్ బై స్టూడెంట్స్ యూనియన్ నుంచి, విద్యార్థి దశ నుంచి నా ప్రాక్టీస్ మీద వచ్చింది. ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చారా పాపకి? అసలు మా పాప అలా మాట్లాడుతుందని నేను జైలుకి వెళ్ళేంత వరకు నాకు తెలియదు. జైలుకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుసు, నేను వీడియోస్ చూసిన తర్వాత. ఐ డోంట్ నో. ఓకే. ఎప్పుడు కూడా అలా ఇప్పుడు మాట్లాడే అవకాశం మా పాపకు రాలేదు, మాట్లాడలేదు, నేను చూడలేదు. మొన్న నేను జైలుకి వెళ్ళిన తర్వాత అనివార్యంగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడింది. అది కూడా నేను జైల్లో ఉన్నప్పుడు మీ పాప బాగా మాట్లాడుతుందని చెప్పారు తప్ప నేనైతే చూడలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ యూట్యూబ్లో చూడటం తప్ప. అంటే మెయిల్ డామినెన్స్ ఏమంటారు, పొలిటికల్ జర్నీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మెయిల్ ఫ్యాక్టర్ ఎక్కువగా అనిపిస్తుంది. వారసుడు అని చెప్పే నాయకులు చాలా మందిగా అనిపిస్తూ ఉంటారు. వాళ్ళకే ఎమ్మెల్యేగా, ఎంపీగా వాళ్ళని కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీ పాపను మీరు అలా చూసిన తర్వాత అనిపించిందా, నాకు నిజంగా కొడుకు కాదు కూతురే నా కొడుకు? అసలు సైంటిఫిక్ గా నేను చాలా ఆలోచిస్తాను. నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొడుకుంటే బాగుండని అనుకున్నాను తప్ప, అందరూ కూతుళ్ళైన తర్వాత కొడుకు లేడు అనేటువంటి భావన ఇప్పుడు నాకు కలగలేదు. ముగ్గురిని చదివించాలనుకున్నాను, ముగ్గురిని చదివించాను, అంతవరకే తప్ప కొడుకు లేడు, అమ్మాయిలు తక్కువ అనేటువంటి భావన ఎప్పుడూ నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి లేదు. వాళ్ళు కొత్తగా వచ్చింది కూడా కాదు అది. నాకు మొట్టమొదటి నుంచి అలాంటి అభిప్రాయమే లేదు.
నా పిల్లలు బాగా చదువుకోవాలి, ఆడపిల్లైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. రాజకీయాల్లోకి ఎవరు రాబోతున్నారు ముగ్గురు కూతుళ్ళల్లో? చూద్దాం, టైం. ఇంకా నేను రాజకీయ నిష్క్రమణ మీకు ఉంటది కదా ముగ్గురులో. అంటే మొన్న రీసెంట్ గా మనం చూసిన తర్వాత మా అమ్మాయి పాస్ అయిపోయింది. నేను చెప్పినా చెప్పకపోయినా రాంబాబు గారి తర్వాత వాళ్ళ పెద్ద అమ్మాయి బాగా మాట్లాడుతుంది అనేటువంటి భావన వచ్చింది కాబట్టి సరే, రాజకీయ నిష్క్రమణ చేసిన రోజున, నేను రాజకీయాల్లో నా వారసులు కావాలనుకున్న రోజున, ప్రజలు ఆశీర్వదించిన రోజున మా పెద్ద అమ్మాయికి ఆ ఛాన్స్ ఉంది. మా మూడో అమ్మాయికి కూడా ఆ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మూడో అమ్మాయి కూడా బాగానే మాట్లాడుతుంది. బట్ షీఈ్ ఇన్ యుఎస్, మంచి కెరియర్ లో ఉంది, డాక్టర్గా సెటిల్ కాబోతుంది, మొన్నే వివాహం అయింది. కాబట్టి వాళ్ళు అమెరికా నుంచి రావటం రాకపోవటం అనేది వాళ్ళ డిస్కషన్, మన చేతిలో లేనటువంటి అంశం. ఈ పాప అయితే, మా పెద్ద పాప అయితే గుంటూరులోనే ఉంటుంది కాబట్టి, ఇక్కడే ఉంటుంది కాబట్టి, సో ఆమెకి ఛాన్సెస్ ఆర్ మోర్. చూద్దాం, టైం విల్ డిసైడ్. ఆమె స్పీచెస్, ఆమె ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ రియాక్షన్ ఏంటి సార్? మీ పార్టీలో, మీ అధినేత నుంచి కావచ్చు, ఇతర నాయకుల నుంచి కావచ్చు. పార్టీలో రియాక్షన్ అని కాదు, సర్వత్రా రాంబాబు గారి అమ్మాయి చాలా బాగా మాట్లాడింది, రాంబాబు గారి అమ్మాయి చాలా బాగా ట్యాకిల్ చేసింది. రాంబాబు గారు లేని సమయంలో కూడా రాంబాబు గారి ప్రత్యర్థులకు ఘాటుగా సమాధానం చెప్పగలిగింది. దానికి సమాధానం అవతల వాళ్ళు చెప్పలేకపోయారు అనేటువంటి ఒక అభిప్రాయం నాట్ ఓన్లీ పార్టీ, మొత్తం సమాజంలో ఏర్పడినటువంటి అంశం. ఎందుకంటే నా అరెస్టు, నా రిలీజు, ఈ మధ్య జరిగినటువంటి విషయాలన్నీ తెలుగు రాష్ట్రంలోనే కాదు, అసలు తెలుగు మాట్లాడేవాడు ఎక్కడున్నా దీన్ని అబ్జర్వ్ చేశాడు, అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ. అదొక పెద్ద టాపిక్ అయింది. ఆ టాపిక్లో నేను జైలుకి వెళ్ళడం, మా అమ్మాయి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సపోర్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ప్రజలకు ఆకట్టుకున్నాయనేది నాకు తర్వాత అర్థమైనటువంటి అంశం. ఓకే, కమింగ్ టు ద కోర్ టాపిక్, అంబటి రాంబాబు గారు అరెస్టు, రిలీజు, ఈ రెండు అంశాలపైన మీ జర్నీ పైన ఒపీనియన్, అంటే అరెస్ట్ అవ్వటం, రిలీజ్ అవ్వడం ఏం నేర్పించింది, ఎలాంటి అనుభవాలు కలిగించింది, జైలు జీవితం ఎలా ఉంది? నాకేమి ఊహించని పరిణామం ఏం కాదు ఇది. నాకు ఊహించని పరిణామం వల్ల ఒకటే, నా ఇంటి మీద 7 గంటల 20 నిమిషాల పాటు దాడి నేను ఊహించలేదు తప్ప, నన్ను ఏదో ఒక సందర్భంలో అరెస్ట్ చేస్తారని, నన్ను జైలుకి పంపుతారని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసినట్లయితే చాలా సందర్భాల్లో రెడ్ బుక్ గురించి లోకేష్ మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబుని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అని వాళ్ళ కార్యకర్త డైరెక్ట్గా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి నన్ను అరెస్ట్ చేయాలనేది వారి అభిమతంలాగా కనిపించింది. దానికి కారణం నేను తప్పు చేశానని కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం, తెలుగుదేశంలో ముఖ్యంగా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నటువంటి విధానం వారికి ఎక్కడో బలంగా గుచ్చుకుంది. కాబట్టి నా మీద కక్ష సాధించాలనేటువంటి దృక్పథం వారికి డే 1 నుంచి ఉంది. కానీ నేను ఎక్కడ దొరుకుతానని చూస్తున్నారు. ఎందుకలా? చాలా మంది లీడర్స్ ఉన్నారు వైసీపీలో, చాలా మంది వాళ్ళని ఇంకా ఎక్కువగా అసభ్యకర పదజాలంతో తిట్టిన నాయకులు ఉన్నారు. వై ఓన్లీ అంబటి రాంబాబు గారు? రెడ్ బుక్ లో టార్గెట్ చేసుకొని పేరు కూడా ఎక్కించుకోబడిన అంశం ఏముందని మీరు గుర్తించారు? నేను డే 1 నుంచి కూడా మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ మాట్లాడారు. తర్వాత మాట్లాడింది నేనే. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కట్టడంలో ఉన్నప్పుడు కూల్చేసిన సందర్భంలో వెళ్ళి నేను మొదటిగా మాట్లాడాను. అంటే డే 1 నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఇవాళ్లే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం కాకముందే, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే ముందు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఇంకా డిఫరెన్స్ రాకముందే నేను గొంతెత్తి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే, నేను మాట్లాడే మాటలు, ఆ విమర్శలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి గుచ్చుకుంటాయి. ఎక్కడ అసభ్యంగా మాట్లాడిన సందర్భాలే లేవు. మొన్న కూడా నేను మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటలు అనేవి మైక్ ముందు కాదు, అది ప్రెస్ మీట్ కాదు, అది ఒక గలాట, 2 వర్గాల మధ్య జరుగుతున్న గలాట. నా మీదకు ఒక వర్గం వస్తున్నటువంటి సందర్భం, నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి సందర్భం, ఆ తిడుతున్నటువంటి మాటలే నా చెవులకు చేరటం, నేను తిరిగి మాట్లాడటం జరిగింది. అఫ్కోర్స్ దానికి తర్వాత క్షమాపణ కూడా చెప్పాను అనుకోండి. అయినా సరే దొరికాడరా రాంబాబు అనేటువంటి ఉద్దేశంతో నన్ను ఎంతగా హేళన చేయాలో, ఎంతగా అవమానించాలో, ఎంతగా
చెయ్యాలో అంతగా చేశారు, మితిమీరి చేశారు. 7 గంటల 20 నిమిషాల సేపు నా ఇంటి మీద కంటిన్యూస్ దాడి, నా భార్య మీద, నా పిల్లల మీద విపరీతమైన బూతు పదజాలం, నా ఫర్నిచర్ నాశనం చేయటం, నా కార్లు ధ్వంసం చేయటం, నా ఇల్లును ధ్వంసం చేయటం, అవసరమైతే నా ఇల్లును తగలబెట్టాలని అనుకోవడం, ఇవన్నీ చాలా క్రూరంగా చేశారనేది అందరికీ అర్థమైనటువంటి అంశమే. గుంటూరు జిల్లా అంటే అంబటి రాంబాబు గారు అంటే గుంటూరు. ఈ స్థాయిలో ఒక కాపు నేతగా ఎమర్జ్ అయిన ఒక పీపుల్స్ లీడర్గా మీకు ఒక పేరుంది. ఈ స్థాయిలో అక్కడ గలాటా జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళు ఈ దారుణంగా మా ఇంటి పైన రాళ్ళు దాడి చేశారు, తగలబెట్టాలని మీరు చెప్తూ ఉన్నారు కదా. మీరు ఒక ఎక్స్ఎమ్మెల్యే, మంత్రి, మాజీ మంత్రి, అక్కడ చాలామంది నాయకుల సపోర్ట్ మీకుంది. ఎందుకు మీకు అంత ఏమంటారు సెక్యూరిటీ పరంగా మీ కార్యకర్తలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు ఎదుర్కోలేకపోయారు, అక్కడ మీకు అండగా ఉండలేకపోయారు? అడిగే ప్రశ్న నాకు అర్థమైంది. మీ మీద 7 గంటల 20 నిమిషాల పాటు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దాడి చేస్తుంటే మీరు కూడా బలమైన నాయకులు కదా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు వచ్చి ఈ దాడిని ఎదుర్కోలేకపోయారు అనేది ప్రశ్న. ట్రూ. అలాంటి సందర్భం రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు తెలిసి ఒక 200 మంది 300 మంది నా కార్యకర్తలు నా దగ్గర రావడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు వస్తున్నటువంటి వాళ్ళని, వీళ్ళు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళని నివారించాలనే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఆయన తరిమి కొట్టారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అంటే ఇక్కడ ఒక కుట్రపూరితమైన వాతావరణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా పడితే అలా వచ్చేస్తారు ఇంటి మీదకి, కానీ నా కార్యకర్తలు వస్తే మాత్రం పోలీసులు తరిమి కొడతారు. అంటే పోలీసుల రక్షణలోనే నా ఇంటి మీద దాడి జరిగింది. ఇది చాలా విస్పష్టమైనటువంటి అంశం. ఉన్నాయా ఆన్ రికార్డ్ మీ దగ్గర కెమెరా విజువల్స్ అన్నీ కూడా? అంటే మేము కొన్ని సోషల్ మీడియాలో చూసాము ఆల్రెడీ. కాదు, అసలు ఏ టీవీ ఛానల్లో వారి దగ్గరైనా ఉన్నాయి, వాళ్ళు ఇస్తారా లేదా అది వేరే విషయం. ఎందుకంటే నేను 4:30 నిమిషాలకు ప్రెస్ మీట్ పెట్టా, అన్ని ఛానల్స్ వచ్చినాయి. 4:30 నిమిషాలకు నేను ప్రెస్ మీట్ పెట్టి అలా లోపలికి వెళ్ళంగానే బహుశా 5 లేదా ఒక 5 నిమిషాల దాకా 5ంటికి అటాక్ స్టార్ట్ అయింది. ఆ కెమెరాలన్నీ అక్కడే ఉన్నాయి, మీరు అందరూ చూసి ఉంటారు. రాష్ట్రంలో టీవీల్లో ప్రతి టీవీలోనూ కంటిన్యూస్గా 7 గంటల 20 నిమిషాల పాటు కూడా ఈ దాడి యొక్క విజువల్స్ వచ్చాయి. కొందరు చూపించారు, కొందరు చూపించలేదు, కొందరు కొంత చూపించారు, కొన్ని కట్ చేశారు. ఇలా జరిగింది తప్ప అందరి దగ్గర కూడా ఆ విజువల్స్ ఉన్నాయి. నన్ను 10-20 నిమిషాలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భంలో కూడా అన్ని టీవీలు చూపించాయి. సో ఇది టీవీ కెమెరాల అందరి సాక్షిగా జరిగినటువంటి దాడి, పోలీసులు సాక్షిగా జరిగినటువంటి దాడి. ఇది రహస్యంగా జరిగింది కాదు, ఏదో ఎడారిలో జరిగింది కాదు, ఏదో పల్లెటూరులో జరిగింది కాదు, గుంటూరు నడిబొడిలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటన అందరూ చూశారు కాబట్టి ఇవాళ ముక్కు మీద వేలు వేసుకొని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయటం దారుణం, ఘోరం అని ఇవాళ అందరూ చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కారణం అదే. ఓకే, రైట్. ఆ రోజు రాత్రి మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎందుకు అని అంటే, ఇంట్లో ఆడవాళ్ళు చాలా పానిక్ అయ్యే సిచ్యువేషన్లో, మీ కూతుర్లు కూడా చాలా డౌన్కి లోనైన సిచ్యువేషన్. ఏమనిపించింది అంటే జైల్లో మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత? జైల్లో కాదు, నేను ఆఫీస్లో ఉన్నాను. మా మిస్సెస్, మా అమ్మాయి, మా 2 అమ్మాయిలు, మనవాళ్ళు 4 ఆ ఇంట్లో ఉన్నారు. నేను ఇంట్లో నా మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి నా బెడ్రూమ్, పైన మా బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూడా వస్తారని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు. అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు. సరే, ఎందుకన్నా కానీ తలుపులు తెరుచుకోకపోవటం వల్ల కానీ, లేకపోతే ఏదైనా కొంతమంది సంస్కారం ఉండబట్టి కానీ నా ఇల్లు తలుపులు బాగుకొట్టి నా ఇంట్లోకి వెళ్ళలేదు, మా భార్య పిల్లల్ని కొట్టలేదు. మధ్యలో 10-20కు ఎప్పుడో నేను అరెస్ట్ అయిపోయిన తర్వాత నా భార్య పిల్లలు వెనుక నుంచి వేరే చోటకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది తర్వాత తెలిసిన అంశం, నేను జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి అంశం. ఒక భయంకరమైనటువంటి వాతావరణం. మేమంటే జనరల్గా పాలిటిక్స్లో ఉంటాము, దాడులు చూసాము, తగాదాలు చూసాము, అన్నీ చూసాము. కానీ నాకు ఇప్పుడు మా అమ్మాయి బాగా మాట్లాడిందని మీరు అంటున్నారు, కానీ తర్వాత తెలిసింది. కానీ మా అమ్మాయి కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ ఎలక్షన్ సమయంలో వచ్చి దండం పెట్టి ఓటేమని అడగటం తప్ప ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు కాదు, రాజకీయాల్లో పాల్గొనే వాళ్ళు అంతకంటేనూ కాదు. మరి ఈ పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవటం అంటే ఎంత భయానక వాతావరణం ఉంటుందో నేను ఊహించగలరు, మీరు ఊహించగలరు, ప్రజలు కూడా ఊహించగలరు. అలాంటి భయానక వాతావరణాన్ని నుంచి ఆ భగవంతుడు కాపాడాడు అనేటువంటి భావంతో నా భార్య పిల్లలు ఉన్నారు.
నేను అరెస్ట్ అయ్యి 10-20 నిమిషాలకు తీసుకువెళ్ళిన తర్వాత చూస్తున్న వాళ్ళందరూ అయ్యా ఇక రాంబాబు గారు బతికిపోయాడులే, పోలీసుల సమక్షంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా దాడి జరగదు, ఆయన చంపరు అనేటువంటి భావన కూడా కలిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ రాష్ట్రంలో అలా జరగాల్సిన అవసరం లేదు. ఇలా కూటమి ప్రభుత్వం ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. పైగా నేనేం ఫ్రాక్షనిస్ట్ని కాదు, నేను ఎవరిని చంపలేదు, ఇప్పుడు ఫ్యాక్షన్ మెయింటైన్ చేయలేదు, న్యాయబద్ధంగా పోయిన వాడిని తప్ప నేను ఏమైనా చంపి ఉంటేనో ఏమైనా కొట్టుంటేనో వాళ్ళు కష్టపడి నన్ను చంపొచ్చు, నన్ను కొట్టవచ్చు ఫ్యాక్షన్ ఉంటే. అలాంటి వ్యక్తిత్వం లేదు నాకు. అయినా నా మీద ఓకే మాటలు మాట్లాడానో, లేకపోతే లోకేష్ని గట్టి పదజాలంతో విమర్శించానో, లేకపోతే నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని అన్నానో పదే, లేదా సంక్రాంతికి నేను పొలిటికల్ డ్యాన్స్ వేశానో, దానిలో చంద్రబాబు నాయుడు గారిని కూల్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పానేనో, చెబుతున్నాడు ఈ రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అని అన్నానేనో, ఇవన్నీ కక్ష పెట్టుకొని ఇంత దాడి చేయవలసిన అవసరం ఉంటుందా ప్రజాస్వామ్యంలో అనేది ఆలోచించుకోవాలి. నేను ఒక పాట పాడి క్రిటిసైజ్ చేస్తే మరొకరు వాళ్ళు పాట పాడి మమ్మల్ని క్రిటిసైజ్ చేసి తప్పలేదు. నేను ఒక మాట మాట్లాడి తోటలాగా వదిలితే వాళ్ళు నాతో మాట్లాడొచ్చు, వాళ్ళు కూడా మీడియాలో మాట్లాడి నన్ను దాన్ని ఖండించవచ్చు. కానీ ఇంటి మీద దాడి చేయటం, భార్య పిల్లల్ని హింసించటం, నన్ను చంపాలని ప్రయత్నం చేయటం, జైల్లో పెట్టడం, జైల్లో పెట్టిన తర్వాత కూడా పోలీసుల చేత హింసించే కార్యక్రమం చేయటం, ఒక కేసులో బెయిల్ ఇస్తే మరో కేసులో పెట్టడం, ఇవన్నీ అవసరమా? చంద్రబాబు నాయుడు గారికి అవసరమా? లోకేష్కి అవసరమా? చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. మీరు ఇంతకంటే దారుణంగా అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించారు కాబట్టే ఇది దీనికి రియాక్షన్ అని చెప్పి చాలా మంది దాన్ని క్లెయిమ్ చేసుకున్న టీడీపీ నాయకులు ఉన్నారు. మేమేం దారుణంగా వ్యవహరించాం? 2-3 దాడులు చంద్రబాబు గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయించడంలో మీ పార్టీ పాత్ర ఉందని, ఆయనకి జైల్లో దోమలు కుట్టాయి, తల కింద పెట్టుకోవడానికి తలగడ లేకుండా చేయటం, ఫుడ్ ప్రాపర్గా, మెడిసిన్స్ ప్రాపర్గా సరఫరా చేయకపోవటం, ఇవన్నీ కూడా ఎన్ని ఫాల్స్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి 16 మాసాలు జైల్లో ఉన్నాడే. చంద్రబాబు నాయుడు 53 రోజులే జైల్లో ఉన్నారు. ఒకటి. రెండవది, జైల్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, దోమలు కుట్టాయి, ఇవన్నీ ఫాల్స్. ఎందుకంటే నేను కూడా జైలుకి వెళ్ళి వచ్చా 18 రోజుల పాటు. ఆయన 53 రోజులు ఉన్నాడు. నేను ఏ బ్యారక్లో ఉన్నానో ఖచ్చితంగా నా ఎదురు బ్యారక్లోనే ఆయన ఉన్నాడు. ఆయన చాలా బాగా చూసుకున్నారు. దోమతెరలు ఇచ్చారు, ఏసీలు ఇచ్చారు, మంచి బెడ్ ఇచ్చారు, ఇంటికాడ నుంచి భోజనం పంపించే కార్యక్రమం చేశారు. సరే, ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి వచ్చిందా రాలేదా అంటే అది వేరే అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటంలో కూడా పాత్ర వహించింది చంద్రబాబు నాయుడు గారే. ఇది కూడా లీగల్గా వెళ్ళారు, కేసు ప్రకారం వెళ్ళారు, కోర్టులోకి వెళ్ళారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం ఏమో ధర్మం, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టడం అధర్మం అని ఆర్గ్యూ చేస్తే నేనేం చెప్పగలుగుతాను? సో అది రివెంజ్ అంటారు. రివెంజ్ క్వశ్చన్ కాదు, అది చట్ట ప్రకారం జరిగింది, ఇది కూడా చట్ట ప్రకారం జరిగింది అని వాళ్ళు అన్నారు, అది వేరే అంశం. విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్. ఇవాళ నాది చట్ట ప్రకారం జరిగిందా? చిన్నగా ఆలోచిద్దాం. నాకు ఒక కేసులో బెయిల్ వచ్చేసింది, ఇంకో కేసులో మళ్ళీ ఎందుకు పీటీ వారెంట్ పెట్టారు, దానిలో కేసు వచ్చేసి బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకొక ఎందుకు పీటీ వారెంట్ పెట్టారు. ఈ పీటీ వారెంట్లకు జడిసేవాడు కదా ఈ రాంబాబు, అది తెలుసుకోవడానికి 3 పీటీ వారెంట్లు అయింది. తర్వాత ఇంకోటి కూడా పెట్టొచ్చు, అవి కూడా రెడీగా ఉన్నాయి. ఇక పెట్టినా వీడు జడవని వదిలేశారు, అంతే కదా. ఇది జరిగినటువంటి విషయం. అంబటి రాంబాబు గారి కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని, అంబటి రాంబాబు గారిని జైలు పాలు చేసినందుకు ఏడిపించాలని శతవిధాల ప్రయత్నం చేసిన వారికి అసలు ఒక సవాల్ చేశారు, పుష్పలోని తగ్గేదే లేదు. అసలు ఏం సార్ ఆ స్టబర్నెస్ ఏంటి, మీ ధైర్యం ఏంటి? నా కళ్ళమ్మట నీళ్లు ఎప్పుడు వస్తాయంటే ఎమోషన్ అయినప్పుడు, నేను గాయపడ్డప్పుడు కాదు, ఒక ఎమోషన్, అభిమానంతో నన్ను పొగిడినప్పుడు, నన్ను మెచ్చినప్పుడు, లేకపోతే ఎదుటి వాళ్ళని మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు నా కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి తప్ప ఇలాంటి చచ్చు పుచ్చు దౌర్జన్యాలకి లేదా ఇలాంటి కుట్రలకి కుతంత్రాలకి నా కళ్ళ వెంట నీళ్లు రానే రావు. ఎందుకంటే అనుభవం ఉన్నవాడిని, 68 సంవత్సరాల నిండిన వాడిని. ఏం మా ఉంటే ఇంకన్నాళ్ళు బతుకుతాం, ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికితే 10 సంవత్సరాలు, అది కూడా నవేడేస్ అన్ని మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి. మా ఫాదర్ 85 ఇయర్స్ బతికారు, పూర్తి ఆరోగ్యం కూడా బతకదు. చివరి ఒక 2-3 ఇయర్స్ ఇంట్లో నుంచి బయట రాకున్నారు. ఎవరైనా అంతే కదా, ఫైనల్లీ వీ విల్ గో.
కానీ ఇన్ని సంవత్సరాలు చాలా పట్టుదలగా బతికాను, గౌరవంగా బతికాను, కమిట్మెంట్తో బతికాను. ఇక్కడ నుంచి కమిట్మెంట్ నేను వదలాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసే దౌర్జన్యాలకు లొంగవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే కుట్రలకు నేను బలి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళ కుట్రలకి కుతంత్రాలకి బలి అయిపోయానా, పోనేయండి, వాట్ ఈస్ దేర్, ఎవడైనా పోవాల్సిందే కదా అనేది నా కంక్లూజన్. మొన్న జనవరి 31వ తారీఖున నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద పడి దౌర్జన్యం చేస్తున్నప్పుడు నేను బతికి బయటకు వస్తానని అనుకోలే. ఇల్లు తగలేసేస్తారన్నారు, బాంబులు వేసేస్తున్నారన్నారు, లోకేష్ ఆర్డర్ ఇచ్చాడన్నారు, నువ్వు ఎట్టా వెళతావన్నారు. ఇవన్నీ చూసాం. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాం. సరే, ఇంకా రాబోయే కాలంలో చంపేస్తారా, నరికేస్తారా, ఏం చేస్తారా, ఇంక 3 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలరు. ఎందుకంటే పోలీసులతో నన్ను కొట్టించాలని ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం దేనికైనా తెగిస్తుంది కదా. దేనికి తెగించినా నేను సిద్ధంగానే ఉన్నాననేటువంటి అభిప్రాయంతో నేను వచ్చేసాను. ఇంకా నన్ను ఏం చేస్తారు, చేసుకొని, నాకేం అభ్యంతరం కూడా ఏమీ లేదు. రైట్. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయంగా విమర్శలు, దూషణలు ఉండడం సహజం. కానీ ఏపీలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగతంగా ఫ్యామిలీస్ వరకు రాజకీయాలు వచ్చేయటం, కోర్టులకి అరెస్ట్ల వరకు తీసుకెళ్ళటం, అసలు ఎలా చూడాలి? ఇక్కడైనా ఇది ఎక్కడ ప్రారంభమైంది అనేది ఇక్కడ ప్రశ్న. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చట్ట ప్రకారం వచ్చిందా, కుట్రలో భాగంగా వచ్చిందా అనేది నా ప్రశ్న. చట్ట ప్రకారం వచ్చింది అంటే నేనేం మాట్లాడను. దానిలో కుట్రల ప్రకారమే వచ్చింది అనుకుంటే మాత్రం చర్చించాలి కదా. అక్కడే ప్రారంభమైంది కదా, అది కొనసాగుతుంది అనమాట అనుకోవాలి మనం. అనుకుంటే అది ఇప్పుడు తారాస్థాయికి చేరిందంటారా? ఇది తారాస్థాయికి చేరుతుందా లేకపోతే ఇంతటితో ఆగుతుందా అనేది కాలం నిర్ణయించవలసిందే తప్ప ఏది కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ అణచాలనేటువంటి కుట్రలతో మేము ప్రవర్తించలేదు. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది, అది నేను కరెక్ట్ అని నేను అన్నాను. పట్టాభింటి మీద దాడి జరిగింది, దాన్ని కరెక్ట్ అని అన్నాను నేను. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాటికి రిటాలియేషనే అంబటి రాంబాబు మీద దాడి అంటే తప్పు. ఎందుకంటే దాడి చేసేటప్పుడు ఎలా ఉంటుంది, పోలీసులు లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. ఒక పట్టాభి మీద దాడి జరిగింది, పోలీసులు వీలైగానే పారిపోయారు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది, పోలీసులు వస్తున్నారనేసి పారిపోయారు. మరి నా ఇంటి మీద 5 గంటలకు ప్రారంభమైన దాడి, పోలీసులు వచ్చారు, పోలీసులు అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా 7 గంటల 20 నిమిషాల సేపు పోలీసులే అక్కడ ఉన్నారు, అయినా దాడి జరిగింది. ఏంటి ఇది క్రూరం, ఇది కుట్ర కాదా? దీన్ని ఒకే రకంగా పోలుస్తామా? ఒకసారి జరుగుతాయండి. ఒకసారి ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇష్యూ జరిగింది కదా సార్, 5 నుంచి రాత్రి 10:30-11 వరకు, 12 నిమిషాలు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేంత ఒక పీక్ లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్స్ అక్కడ నెలకొని ఉన్నాయి కదా. మీ సీట్లో గెలిచిన ఎమ్మెల్యే గారి పాత్ర ఉందనుకుంటున్నారా? నిజంగానే ఆమెకు అంత ధైర్యం లేదు, ఆవిడ జస్ట్ మొన్న ఎలక్షన్ లో గెలిచిన ఎమ్మెల్యే, ఖచ్చితంగా అధికారంలో ఉన్న హైకమాండ్ నుంచి ఇండికేషన్స్ ఉండే ఇదంతా జరిగింది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. నాకున్న అవగాహన మేరకు నా దగ్గరికి ఎవరైతే వచ్చారో, ఆ గుంటూరు 2 ఎమ్మెల్యే మాధవి గారు కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, లేకపోతే ఇంకా చోటా మోటా నాయకులు కానీ, వాళ్ళదేం పేరు తప్పని నేను అనుకోను. దిస్ ఇస్ ఆర్గనైజ్డ్ బై పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు. లోకేష్ పర్మిషన్తో ఇదంతా చేశారనేది తర్వాత తెలిసినటువంటి అంశం. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నేను, చాలా ప్రెస్ మీట్లో కూడా. దీనిలో తెలుగుదేశంలోనే ఒక్కొక్క వర్గం ఇంటి మీద దాడి చేయటం, రాంబాబుని హింసించటం కరెక్ట్ కాదు, ఇలా చెయ్యొద్దని అడ్డుకున్నారు. అడ్డుకున్నా కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు ఏ గుడికో గోపురానికో వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళే చేశారు. దీనికి అన్నిటికీ రింగ్ లీడర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకు పెమ్మసాని గారు బయట ఎక్కడ కూడా ఓపెన్గా ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు? అంబటి రాంబాబు గారి విషయంలో వైసీపీకే ఒక సవాల్ విసిరారు ఆయన, లేకుండా చేస్తాను. ఆయన మనస్తత్వం మనది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, బాగా డబ్బులు ఉన్నవాడు. అక్కడ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జిని ఆయన పడగొట్టేశాడు. అంటే ఒక పథకం ప్రకారం, అంటే చట్ట ప్రకారంగానే పడగొట్టారు. బట్ దానిలో ఆయన తప్పు చేస్తున్నాడు అనేది చాలా సందర్భాల్లో చెప్పాం. ఒకటి. రెండో అంశం ఏంటంటే దాని మీద ఏమైనా హర్ట్ అయ్యాడేమో నాకు తెలియదు. రెండో అంశం ఏంటంటే గుంటూరు జిల్లాలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ హీఈస్ ఓన్లీ ద లీడర్ అనేటువంటి పద్ధతుల్లో లోకేష్ ప్రవర్తిస్తున్నాడు. ఓకే. లోకేష్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నాడు? క్యాష్, ఆర్థిక సంబంధం, క్యాష్ ఓకే, అండ్ సామాజిక వర్గం, అంతకుమించి ఏమి లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు,
చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ధనవంతుడు ఆయన. ఇది అకార్డింగ్ టు ఎలక్షన్ అఫిడవిట్. చాలా కోటీశ్వరుడు, లక్షల కోట్ల రూపాయలకు అధిపతి. సరే, ఆయన డబ్బు విచ్చలవిడిగా వాడతాడు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్కి ఆయన డబ్బులు ఇచ్చాడు. ఇదన్నీ ఆఫ్ ది రికార్డ్ జరిగినటువంటి సందర్భాలు. సో గౌరవం ఎక్కువ చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ దగ్గర. లోకేష్కి అసలు రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తున్నాడు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ గౌరవం ఉంటుందంటారా పార్టీలో? తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇస్తున్నారు మీరు కదా అంటున్న దాని ఆయన ఇస్తున్నారు ప్రకారం. కదా. లేకపోతే వాట్ ఈస్ హీ? ఓకే. ఆయన ఒక సంఘ సేవ చేశాడా? తెలుగుదేశం పార్టీలో జెండా ఏమన్నా మోసాడా? అమెరికా నుంచి వచ్చాడు, డబ్బులు పెట్టాడు, గెలిచాడు. ఈ జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం జెండా మోసిన సో వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ సీట్ అంటారు అది. అని కాదు, కమిట్మెంట్ కూడా ఉంటే ఉండొచ్చు. ఓకే. కమిట్మెంట్ కూడా చంద్రబాబుతో ఉంటే ఉండొచ్చు. అంతకుముందు నుంచి ప్రయత్నం చేస్తాడు ఆయన. ప్రయత్నం చేస్తాడు, టికెట్ రాకపోతే అమెరికా వెళ్ళిపోతాడు. ఓకే. ఈసారి టికెట్ వచ్చింది. క్యాష్ ఉండటం వల్ల ఆయన ఎలివేట్ అయ్యాడు అంతే. చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడు మాకు కృష్ణదేవరాయలు ఎంపీ ఉన్నాడు, నర్సాపేట ఎంపీ. మాకు కూడా ఎంపీ చేశాడు. ఆయనకి మరి ఇంత గౌరవం లేదు. ఆయన కాస్త డబ్బులు తక్కువ ఈయనకన్నా. అంటే ఆయన డబ్బులు ఉన్నాడు కానీ ఆయనకన్నా డబ్బులు కాస్త తక్కువ. అందుకని డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెమ్మసాని ఈజ్ వెరీ క్లోజ్ టు లోకేష్. లోకేష్కి ఇప్పుడు క్యాష్ తప్ప ఏముంది చెప్పండి. చాలా ప్రయారిటీ ఇస్తున్నారు లావు కృష్ణదేవరాయలు గారికి మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకేష్ అని రీసెంట్ గా విన్న పార్లమెంట్ సెషన్స్ అప్పుడు. ఇస్తున్నారు, అది వాస్తవమే. పార్లమెంటు అంటే మీరు ఇవ్వలేని గౌరవం అక్కడ ఇస్తున్నారు. ఆయన కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అక్కడ పార్టీలో, కంఫర్టబుల్ గా. సరే, అది ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉన్నట్టుగానే ఉంటారు. ఆయన ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడని ఆయన అనొచ్చు. తర్వాత కదా తేలవలసింది. వీళ్ళిద్దరు ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అంతర్గత విషయాల గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా కొద్ది గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నమాట వాస్తవం. ఓకే. అంతవరకు ఓకే. కానీ పెమ్మసానితో పోలిస్తే ఇవ్వడానికి ఇచ్చేంత సీనియర్ నాకు కనపడలే అక్కడ. పెమ్మసాని ఇస్ టాప్ ప్రయారిటీ. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో పెమ్మసానికి ఉన్నంత ప్రయారిటీ లోకేష్ ఎవరికి ఇవ్వటం లేదు. కేవలం డబ్బు, అంత మించి ఏమి లేదు. లోకేష్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా అని మీరు నేను అనుకుంటున్నాం. లోకేష్ సీఎం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు బిహేవ్ చేసేది కూడా లోకేష్ బిహేవియర్ కానీ, లోకేష్ బాడీ లాంగ్వేజ్ కానీ, మా ఫాదర్ ఊరికినే నామినల్గా ఉన్నారు తప్ప మిగతా విషయాలన్నీ నేనే చూసుకుంటాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏదో శాసనసభలో ఆయన సమాధానం చెప్పొచ్చు, లేదా క్యాబినెట్ మీటింగ్లో ఆయన చైర్లో కూర్చోవచ్చు. కానీ డిఫాక్టో సీఎంగా లోకేష్ గారే ప్రవర్తిస్తున్నాడు అనేది నేను చెబుతున్న అంశం కాదు. టోటల్గా తెలుగుదేశం క్యాడర్లో చెప్తున్నది, తెలుగుదేశం విన్నారా ఎవరైనా చెప్పడం, మీతో షేర్ చేసుకోవడం ఈ మధ్య కాలంలో? చాలా మంది. వాళ్ళ పేర్లు మనం రివీల్ చేయలేం కానీ చాలా మంది. బాబు గారిది ఏముందండి, అంతా ఇప్పుడు లోకేష్ చూసుకుంటున్నాడు. ఇంకా బాబు గారిని ఎవరిని కలవాలో కూడా లోకేష్ గారే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఓకే. అలాంటి వాళ్ళతోనే బాబు గారు కలుస్తాడు. ఏదైనా మీటింగ్ జరిగితే బాబు గారు తన మంత్రివర్గ సభ్యుడైన లోకేష్ గారిని అడ్డగోలుగా పొగిడేస్తుంటాడు, తండ్రి గారిని ఇతర పొగుడుతుంటాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అసలు ఏంటంటే మరి ఇప్పుడు జరిగితే అది ఏం జరిగిందో తెలియదు కానీ అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని ఇంతకుముందు అనుకుంటున్నారు. మరి ఇప్పుడు తమిళనాడు రిజల్ట్ చూసిన తర్వాత మరి అది మానుకుంటారో కొనసాగుతారో వాళ్ళ ఇష్టం. రైట్. నేను అక్కడికే రావాలనుకున్నాను సార్. నిన్న మీరు స్టాలిన్ ఉదయనిధి లాగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గురించి కూడా మీరు ప్రస్తావించారు. నేను ట్వీట్ చేశాను. అదే ట్వీట్ చేశారు మీరు ఎక్స్లో. ఏంటి సిమిలారిటీస్ ఏం కనిపించాయి ఆ స్థాయిలో? అంటే అలా అవుతారా ఫ్యూచర్లో? మీ నమ్మకం ఏంటి? చూస్తున్నాం కదా, పక్కనే తమిళనాడు రాజకీయాలు మనం చూస్తున్నాం. తమిళనాడులో స్టాలిన్ కుమారుడు వాళ్ళిద్దరే కదా మొత్తం పెత్తనం చేసింది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచాడు, తండ్రి ఓడిపోయాడు. సన్ స్ట్రోక్ అంటారు దీన్ని. సన్స్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. సో మీకు ఆ ప్రాబ్లం లేదు ఫ్యూచర్లో? అసలు నేను రాజకీయాలు విరమించినప్పుడు మాత్రమే నా వారసులు వస్తారు. ఓ, మంచి స్టేట్మెంట్ ఇది. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నా వారసులు రారు. ఓకే. కాకపోతే మా అమ్మాయి మెటీరియల్ బాగుంది, మా అమ్మాయి బాగా మాట్లాడుతుందంటే ఈ ఛాన్స్ రావచ్చు, దాన్ని చెప్పలేము మనం నా తర్వాత. ఓకే. టిల్ దెన్ నాకు అలాంటి, ఎందుకంటే నేను ఎవరి వారసులుగా వచ్చాను? నేను స్వయం కృషితో వచ్చాను. నేను ఎవరు, మా తండ్రి గారు శాసనసభ్యులు కాదు, మంత్రి కాదు. కాకపోతే రాజకీయాల్లో ఉండవచ్చు. నేను అనేది ఏంటంటే పవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఒక పార్లమెంట్ సభ్యుని చేశారు. కానీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు పెత్తనం చేయలే, కాకపోతే కేసులు అయితే పెట్టేశారు ఆయన మీద. ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం మారితే ఖచ్చితంగా మరి లోకేష్ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని తప్పులు చేస్తున్నాడు, ఎన్ని బ్యాగులు తీసుకెళ్ళి పెడుతున్నారు, ఎన్ని కమిషన్లు తీసుకుంటున్నారు. ఇండికేషన్ ఇస్తున్నారా? ఇండికేషన్ క్వశ్చన్ కాదు, చేస్తున్న తప్పులు బట్టి అంతే. మనం ఏం చేయలేము. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, టూ మచ్ ఆఫ్ కరప్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే కరప్షన్ కింగ్ అనుకుంటే దానికన్నా మించి వెళ్ళిపోయాడు ఈయన రోజు బ్యాగులు సర్దుకోవడం తప్ప రెండో పనే లేదు. కమిషన్ తీసుకోవటం, రాజధానిలో కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకోవటం, ఎక్కడైనా సరే అసలు డబ్బులకు సంబంధించినటువంటి ఏ విషయం అయినా సరే లోకేష్ దగ్గర పంచాయతీ కావాల్సిందే. పెద్ద అమౌంట్స్, చిన్న చిన్న అమౌంట్స్ మాత్రం ఎమ్మెల్యేస్కి వదిలేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. ఇది ఆ నోట తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నటువంటి అంశాలు, నేను చెప్తున్నటువంటి అంశాలు కావు. మీరు ఏదైనా ఆపరేషన్ చేయొచ్చు కదా సార్ అలాంటివి. ఏంటి ఆపరేషన్ చేసి అంత తేలిగ్గా దొరుకుతాడా లోకేష్ వాళ్ళు? అంటే ఇది కాదని చెప్పానండి. నేను కరప్ట్ చేయటం లేదు, నేను ధర్మంగా పోతున్నాను, నేను కమిషన్ తీసుకోవట్లేదని వాళ్ళు ఏం చెప్పట్లా. వాళ్ళు కూడా మేము విమర్శిస్తుంటే కాము ఊరుకుంటున్నారు. లైట్ తీసుకున్నారేమో మీకు. లైట్ తీసుకోవచ్చు, లైట్ అంటే తీసుకుంటారు ఇంత విమర్శలు చేస్తున్నప్పుడు. అవి నిజం కాదు, వాళ్ళు ఏదో అనేస్తారు. ఇది నిజమా కాదా అనేది రేపు బ్యాలెట్ లో తెలియదుగా. కాకపోతే 3 సంవత్సరాలు ఉండొచ్చు. సో తమిళనాడు పాలిటిక్స్ సినారియో ఇక్కడ రిపీట్ అవుతుంది ఏపీలో అనేది మీ స్ట్రాంగ్. ఏపీలోనే కాదు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైన తరువాత అది ఎక్కడ నాటి దొరకటంలా, ఏ సర్వేకి దొరకటంలా. మేము మొన్న 11 సీట్లు వస్తాయని మేము అనుకున్నామా? అసలు వాళ్ళు అనుకున్నారా తెలుగుదేశం కూటమి మాకు ఇన్ని వస్తాయని వాళ్ళు అనుకోవాలా? సో ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత దాన్ని బ్యాలెట్లోనే మనం చూస్తున్నాం. ఇవాళ విజయ్ ఎవరైనా గెలుస్తారని అన్నారా? ఒక్క సర్వే మాత్రం చెప్పింది విజయ్ గెలుస్తాడని. కనవాళ్ళందరూ నేను ఆన్లైన్లో తమిళనాడులో తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే విజయ్ రాడు పెట్టాడు, సింగిల్ డిజిట్ అన్నారు మొట్టమొదట. మరి అలాంటిది విజయ్ ఘంటాపదంగా 108 సీట్లు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రభుత్వ వ్యతిరేకత అది. అనేది ఏంటంటే నిజానికి విజయ్ లేకపోతే ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చి ఉండేది, స్టాలిన్ రాడు. విజయ్ వచ్చేటప్పటికి విజయ్కి మొగ్గారు. అసలు ఏఐడిఎంకే లేకపోతే విజయ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ సీట్లు వచ్చేసి ఉండేవి. సో ప్రభుత్వ వ్యతిరేకత యొక్క గొప్పతనం తప్ప విజయ్ది ఒక్కటే గొప్పతనం కాదు. విజయ్ హీరో కావచ్చు, ప్రజల మధ్యకు వచ్చి బ్రహ్మాండంగా పనిచేయవచ్చు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత విజయ్కి తోడైంది. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు, అధికారంలోకి రాలేకపోయాడు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేశాడు, ఒకసారి 2 సార్లు కాకపోయినా అధికారంలోకి రాలేకపోయాడు. ఎందుకంటే ఆపర్చునిటీస్ రాలేదు. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు పంచుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ద్విగుణీకృతంగా వెలుగుతున్న రోజుల్లో చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, అప్పుడు కాకుండా ఇంకోసారి పెడితే వచ్చి ఉండేవాడు. పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఇవాళ విజయ్కి బ్రహ్మాండమైన పరిస్థితులు కలిసి వచ్చాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరిగింది, అన్నా డిఎంకేకి ఫేస్ లేదు, విజయ్ వైపు చూశారు. ఇన్ని కలిసి కలబోసి విజయం వరించింది తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. ఇవాళ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చిన మరుక్షణమే కూలిపోతాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి. దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. తెలంగాణలో కూడా విపరీతంగా పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో మరింతగా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇవి ఎక్కడికి జమ అవుతాయి? ఖచ్చితంగా అపోజిషన్కి జమ అవుతాయి. ఓకే, ఎందుకు తమిళనాడులో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా గట్టిగా ఓన్ చేసుకుంది. విజయ్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ విజయ్ వేసిన విజిల్స్కి చప్పట్లు కొట్టారు, విజయ్ ఇచ్చిన స్పీచ్కి ఎలివేషన్స్, రీల్స్, షార్ట్స్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు మీలలో కూడా నాకు ఆనందంగా అనిపిస్తుంది, మీ ఫేస్ లో కూడా నాకు స్మైల్ అనిపిస్తుంది. విజయ్ గెలిచాడనేటువంటి ఆనందం కాదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చింది తమిళనాడు అనేది నా ఉద్దేశం. ఇక్కడ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతుంది కాబట్టి రిపీట్ అవుతుందనేటువంటి నాకు ఉన్న సంకేతం. నేను ఎప్పుడైతే విజయ్ 100 దాటాడో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి సంకేతాలు నా మదిలో మెదిలే. అది నా ఉత్సాహం తప్ప విజయ్ గెలిస్తే నాకేంటి, గెలకపోతే నాకేంటి. అంటే గెలిచిన విజయ్ పార్టీ దగ్గర నుంచి ఆ ఇష్యూ ఒక సంకేతంగా తీసుకున్నారు, కానీ ఓటమి పాలైన స్టాలిన్ గవర్నెన్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదంటారా? సో ఇప్పుడు మేమే ఓడిపోయి ఉన్నాం, ఇంకా నేర్చుకునేది ఏముంది? అంటే ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళు చేసిన తప్పుని, వాళ్ళు చేసిన మిస్టేక్స్. స్టాలిన్ ఓటమిలో నుంచి మేము గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కన్నా
ఏదైనా ఉంటే మా ఓటమి నుంచి ఎక్కువ గుణపాఠాలు నేర్చుకోవాలి నిజానికి. అయితే దీనిలో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. ఇంత ఓటమి నిజమేనా? ఈ మధ్యన పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వాలు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకు సమాధానం చెప్పటం లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో పొరపాటు జరిగిందేమో అనేటువంటి సందేహం కలుగుతుంది. 11 సీట్లు వచ్చాయి, ఏదో మ్యానిపులేషన్ జరిగింది అని మాట్లాడుతున్న మీరు 107 సీట్లు చేజెక్కించుకున్న విజయ్ గెలుపులో మ్యానిపులేషన్ జరిగిందని ఎందుకు గుర్తించట్లేదు? సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ అనుమానాలు ఉన్నాయంటున్నారు, నివృత్తి కావాలంటున్నారు. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయవేత్తలు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయవేత్త వేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయవేత్త తిమ్మిని బొమ్మిని చేయగలడు, బొమ్మిని తిమ్మిని చేయగలడు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొని తమ పార్టీని నిలబెట్టుకోవటం కోసం ఏదైనా చేయగలిగిన మోసపూరితమైన రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నాకు డౌట్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే ఇక నాకు జీవితమే లేదనే పద్ధతుల్లో అన్ని రకాల మోసాలు చేశాడు. ఈ మోసం కూడా చేశాడేమోనని నాకు అనుమానం. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గారు చెబుతున్నటువంటి వాదనకి తిరుగువాదన లేదు. ఎందుకు లేదంటున్నా? ఇంత పెద్ద వ్యవస్థ ఉంది భారతదేశంలో, ఎలక్షన్ కమిషన్ ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉంది. ఆయన అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పట్లేదని నా ప్రశ్న. మొట్టమొదటి నేను నమ్మలా. రాను రాను ఇది బలపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మాయాజాలం ఏదో జరిగింది, బాక్సుల్లో ఏదో పొరపాటు జరిగింది అనేటువంటి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమన్నా మేనేజ్ చేశాడా? సాధ్యమవుతుందా సార్? అప్పుడు అధికారంలో ఉన్నది మీరే, ప్రతిపక్ష నాయకుడు ఉన్న బాబు. సాధ్యం కాదు అనుకుందాం. సమాధానం ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబు అయినా సమాధానం చెప్పొచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ అయినా సమాధానం చెప్పొచ్చు కదా. ఎందుకు పరకాల ప్రభాకర్ గారు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడంలో విఫలమవుతున్నారంటే డౌట్ వస్తుంది నాకు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ డౌట్, నేనేం కన్ఫర్మ్ చేయట్లా. పరకాల ప్రభాకర్ గారు పదే పదే చెప్తున్నాడు, అనేక సెమినార్లు చెప్తున్నాడు, నేను వీడియోస్ అన్నీ వింటున్నాను. చాలా రీజనబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రీజనబుల్ క్వశ్చన్స్కి ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? నెవర్ ఎండింగ్ క్వశ్చన్ సార్. 151 ఎలా వచ్చాయని చెప్పి సిమిలర్లీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. అప్పుడు మేము అనాల్సింది కదా, మేము అనలేకపోయేందుకు ఇప్పుడు మీరు అంటున్నారు. అంత బిగ్గెస్ట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ గారు మేము అంటలేదు, మా వాదన కాదు ఇది. ఒక థర్డ్ పర్సన్, ఆయన మా పార్టీ కాదుగా. పరకాల ప్రభాకర్ గారు అనే ఆయన మా పార్టీ కాదు. ఆయన పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నాకు తెలుసు, ఆ తర్వాత పిఆర్పీలో ఉన్నాడు నాకు తెలుసు. ఆయన ఒక మేధావిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడు, లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పదు, మోడీ ఎందుకు సమాధానం చెప్పరు? వదిలేశారా? అంటే సమాధానం చెప్పలేక వదిలేశారా, లేదు నిజంగానే వదిలేశారా? అది కూడా చెప్పాలి కదా. నేను అంటున్నది నా వాదన కాదు ఇది, నా ఆరోపణ కాదు ఇది. ఒక న్యూట్రల్ పర్సన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుంది, ఏదో సంథింగ్ రాంగ్. పైగా ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు? మోసపూరితమైన రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా చేస్తాడు, కంప్యూటర్లు మారుస్తాడు, మోసాలు చేస్తాడు, డబ్బులు ఇచ్చి కొంటాడు. ఇవన్నీ తెలిసిన విద్యావంతుడు ఆయన. ఈ మోసాలని తెలిసిన విద్యావంతుడు కాబట్టి అనుమానం మరింతగా పెరుగుతుంది, అంతకు మించి ఏమీ లేదు. రైట్. నిన్న ఎక్స్లో మీరు వేసిన ఇంకొక ట్వీట్ రీసెంట్గా చూసాను నేను. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అని చెప్పి మీరేమో ఆ లైన్ వాడితే రివర్స్లో జనసేన టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా మాకేం తక్కువ అని చెప్పి వైసీపీని కూడా ట్రోల్ చేసి, న్యాచురల్, ట్రోల్ చేయకుండా ఉండమని మనం అనలేము. ట్రోల్ చేయకపోతే కూడా ఇబ్బంది చేసుకొని ఏం ట్రోల్ చేశారు? ఎంకిపెళ్లి ఏంటి, సుబ్బి చావు ఏంటి? ఇక్కడ అది ఒక సామెతగా ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి సింగిల్గా పోటీ చేసి ఎంతోమంది తమకు మద్దతు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు, షేర్ కలవలేదు. కోపం వచ్చి అతని మీద కేసులు పెట్టారు, అయినా జడవలేదు. అంతేకాకుండా తన భార్యను రెచ్చగొట్టి ఆయన మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు, అయినా వెనకడుగు వేయలేదు. ఇన్ని చేసినా కూడా ధైర్యంగా పోరాడి గెలిచాడు అందరికన్నా. ఇది చూసిన తర్వాత నాకే కాదు మీకే కాదు, ముఖ్యంగా జనసేనలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వర్గాలకి, ముఖ్యంగా కాపు వర్గానికి, అరే విజయ్లాగా మనవాడు ఎందుకు వ్యవహరించలేకపోయాడు అని ఒక మాట. వ్యవహరించలేకపోయాడు అప్పుడు, ఆ తర్వాత అయినా ఎందుకు ఇండివిజువల్గా వ్యవహరించలేకపోతున్నాడు, సొంత ఆలోచన చేయలేకపోతున్నాడు? ఏమంటాడు?
నారా చంద్రబాబు నాయుడు గారే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని నేను అభిలషిస్తున్నాను అన్న తర్వాత నీకు రాజకీయం అసలు తెలుసా? నువ్వు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? సొంత పార్టీలో నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా, లేక తెలుగుదేశం పార్టీలో కలిపేస్తున్నావా అంత అనేటువంటి భావనలు- అద్భుతమైన ఐడియాలజీ ఉన్న పర్సన్ ఏపీకి ప్రస్తుతం అవసరము. క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టుబడుల విషయంలో ఆయన అంత అద్భుతంగా దూరదృష్టితో ఉన్న సీఎం కాబట్టి కోరుకోవడంలో తప్పులేదు కదా అనేది పవన్ కళ్యాణ్ గారు తప్పేమీ లేదు. అలాంటప్పుడు నువ్వు పార్టీ పెట్టేందుకు? ఆ పార్టీలో చేరరాదు. ఒకటి. రెండో అంశం, ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటున్నావు? సింగిల్గా ఎందుకు పోటీ చేశావు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు దూషించావు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శించావు? ఆ రోజు లేని జ్ఞానోదయం ఈరోజు అయిందా? చెప్పు. ఎందుకు ఇప్పుడు మార్పు వచ్చింది? ఏమిటి మీ మధ్యన సంబంధాలు ఎందుకు మెరుగయ్యాయి? దేనికోసం మెరుగయ్యాయి? అధికారం కోసం మెరుగయ్యాయా, లేకపోతే ఇంకేమైనా రసాయనిక చర్యలు జరుగుతున్నాయా? దీనికి సమాధానం చెప్పాలి కదా. నువ్వేమన్నా చంద్రబాబు నాయుడు గారు నీ గురువని రాజకీయాల్లో ప్రవేశించావా? చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి సపోర్ట్ చేసావు, ఒక సీటు కూడా లేకోకుండా. తర్వాత చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గులు లేని నువ్వే చెప్పావు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసావు. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు కాదని చెప్పగలవా నువ్వు? సో ఇవన్నీ కూడా రకరకాల మార్పులు మీలో ఎందుకు కలుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానాలు చెప్పాలి. నాకు కాదు, నీ జనసైనికులకు చెప్పాలి, నిన్ను ప్రేమిస్తున్న కాపు సోదరులకు చెప్పాలి. నేనేం చెప్పను. మీరు నన్ను ప్రశ్నిస్తే నేను ఊరుకోను, నేను పార్టీని సస్పెండ్ చేస్తానంటే నీ కర్మం, ఏం చేస్తాం? సో వాళ్ళు అది చేయట్లేదని కాపు నాయకుడిగా మీరు భుజాన్ని ఎత్తుకున్నారు. అది ప్రశ్నించండి. నేనేమి పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ఉండే నాయకుడిని కాదు. నేను ఒక పార్టీని నమ్ముకున్నటువంటి నాయకుడిని. రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాను. బై బర్త్ కాపు వాడిని కాబట్టి కాపులు నన్ను సహజంగానే, మొన్నే నన్ను చాలా ఎక్కువగా కాపులు నన్ను ఎత్తుకున్నారు. కారణం ఏంటి? ఒక అంబటి రాంబాబు అనే కాపు వాడి మీద ఇంత భయంకరమైన దాడి జరుగుతుందా నా కులపోడి మీద అనేటువంటి భావన ప్రతి కాపు గుండెల్లో మెదిలింది. అంతే, అంతకుమించి ఏముంది? దాంతో నాకు సపోర్టింగ్ పెరిగింది. ఇది అన్యాయం అనే మాట పెరిగింది. కాబట్టి నేను కూడా నా వర్గాన్ని, నా కాపుల్ని నేను సక్రమంగా చూసుకోవాలనే భావన కలుగుతుంది సహజంగా. నాకు ఆపదలో ఉన్నప్పుడు దట్ ఈస్ మై ఫ్యామిలీ. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదే కదా. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ మై కాపు కమ్యూనిటీ. మరింతగా ఉంటే నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండే కదా నాకు దిక్కు. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత చాలా మంది నాయకుల అరెస్టులు, జైలుకు వెళ్ళటాలు, బెయిల్ పైన బయటికి రావటాలు, అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అది మీకు ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అరెస్ట్ అవ్వటం అనేది మీకు ఇప్పుడు రొటీన్. పొద్దున్నే ఏ కాల్ వస్తుంది, మొన్న పుడి శ్రీహర్ గారు అయ్యారు, నెక్స్ట్ ఎవరు ఆ ఖాతాలో ఉన్నారని లెక్కలు వేసుకునే పరిస్థితి మీరు, నాకు తెలిసి ప్రతి అరెస్టు ఒక వార్తగానే మిగిలిపోయింది. చర్చించుకునే ఇంటర్నల్ ఇష్యూగా మారిపోయిన క్రమంలో అంబటి రాంబాబు గారి అరెస్ట్ విషయంలో ఒక కాస్ట్ డిస్కషన్ ఎందుకు వచ్చింది? కాపు నాయకుడిగా, కాపు నేతకి జరిగిన ద్రోహంగా, కాపు నాయకుడిని తొక్కేస్తున్నారు అనే విధంగా ఎందుకు అలాంటి డైలాగ్స్ ఎక్కువగా వినిపించాయి? దానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం ఆఫీసర్లు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నా రిమాండ్ రిపోర్ట్లో, నన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు నా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని మాటలు రాశారు. నేను అనని మాటలు రాశారు. ఏమని? కమ్మ నా కొడకల్లారా అని నేను అన్నానని. ఇక్కడ ఎవరైనా కమ్మోడు ఉంటే చంపేస్తానని, ఒరే కమ్మ నా కొడక చంద్రబాబు రారా అన్నానని రాశారు. ఇవి నేను అనలేదు. అసలు కులం పేరు పెట్టి నేను ఎప్పుడు తిట్టను కూడా తిట్టిన ఎవరు నేను. ఒక నాట్ ఓన్లీ కమ్మాస్, ఎనీ కులం పేరు పెట్టి తిట్టేటటువంటి స్వభావం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఆ కమ్మకి వ్యతిరేకుడు అంబటి రాంబాబు అని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. నెంబర్ 1, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. నెంబర్ 2, నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళలో ఎక్కువ మంది కమ్మాస్ నాయకత్వం వహించారు. ఎవరో ఒక 4-5 కడమ కమ్యూనిటీస్ ఉన్నప్పటికీ కూడా కమ్మ నాయకత్వం ఎక్కువ పనిచేసింది. ఇవన్నీ చూసినప్పుడు కమ్మవారు కాపుల మీద దాడి చేశారనేటువంటి భావన కాపు కులాన్ని కలిగింది. వాళ్ళు క్రియేట్ చేసిందే, నేను క్రియేట్ చేసింది కాదు. ఇది మీకంటూ మీ పార్టీ వాళ్ళు బయటకు తీసింది కాదు. ఈ లైన్ వాళ్ళ నుంచి స్వతహాగా నేను చెప్తాను కదా. నీకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు నాకు 31 తారీఖు నన్ను అరెస్ట్ చేశారు. 1 తారీఖు రిమాండ్ రిపోర్ట్. 1 తారీఖు రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబును కులం పెట్టి తిట్టానని, అక్కడ ఉన్న వాళ్ళని కులం పెట్టి తిట్టానని, కమ్మోడే ఉంటే చంపేస్తానన్నానని వాళ్ళు రాశారు కదా. ఎందుకు రాశారంటున్నా, ఇట్ ఇస్ బ్లాక్ అండ్ వైట్. అన్నానని కూడా కాదు, బ్లాక్ అండ్ వైట్ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంత దారుణంగా ఉంటుందా రాజకీయాలు? నేను అనే మాటలు అన్నట్టు రాస్తారా? కమ్మాసు నేను తిట్టాను రాశారు, కమ్మాసు నా మీద దాడి చేశారు. వాట్ ఇస్ ద రియాక్షన్ ఫ్రమ్ మై కమ్యూనిటీ? నాకు కమ్యూనిటీ ఉంది కదా. నేను కమ్యూనిటీ లేని అనాథనేం కాదు కదా ఈ రాష్ట్రంలో. వాళ్ళకన్నా ఎక్కువ కమ్యూనిటీ ఉంది నాకు. కాకపోతే నా కమ్యూనిటీ నా మెట్ట పూర్తిగా లేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఉండొచ్చు,
కానీ నా కమ్యూనిటీ నాకు ఎప్పుడోసారి అండగా వస్తుంది కదా, రాకుండా ఎందుకు ఉంటుంది అనేది నా పాయింట్ ఇక్కడ. అనే సందేశమే ప్రజల్లోకి వెళ్ళింది. కమ్యూనిటీ కూడా అలాగే రియాక్ట్ అయింది. నా పార్టీ రియాక్ట్ అయింది, నా కమ్యూనిటీ రియాక్ట్ అయింది, నా ఫ్యామిలీ రియాక్ట్ అయింది. ఇది నేను కోరుకున్నది కాదు, నేను ఆహ్వానించింది కాదు, పరిణామ క్రమాల్లో జరిగినటువంటి సత్యాలు ఇవి. దీన్ని ఎవడో కాదనలేడు. నేను ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్న మైక్ ముందు. ఈ విషయంలో జరిగిన విషయంలో నాకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఒక 68 ఏళ్ళు నిండినటువంటి మాజీ మంత్రి ఇంటి మీద పడి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు కాపలా కాశారండి. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఇంతకన్నా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలంటున్నా నేను. కాకి బట్టలు వేసుకున్నవాడు సిగ్గుపడాలా? నా ఇంటి ముందు 7 గంటల 20 నిమిషాలు యుద్ధ వాతావరణం జరిగి నన్ను కొడతా ఉంటే, నా ఇల్లు పగల కొడతా ఉంటే, కాకి దుస్తులు, లాఠీలు, పోలీసులు తుపాకులు పెట్టుకుని, ఆయుధాలు పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని ప్రేక్షక పాత్ర చూస్తున్నందుకు పోలీసులు ఈ రాష్ట్రంలో సిగ్గుపడాలి, సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. రైట్. ఈ స్థాయిలో మీకు సపోర్ట్ దొరికింది ఆ టైంలో మాట్లాడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి కాపు నాయకుడు, డిప్యూటీ సీఎం కనీసం ఖండించలేదు, సానుభూతి ప్రకటించలేదు అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం. నేను ఖండించకపోతే ఖండించబోయాడు. బూతులు తిట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయి అన్నాడు. సేమ్ ఇదే డైలాగ్. బూతులు తిట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయి అని చెప్పాడు. అంటే బూతులు తిడితే దాడులు చేస్తారా అని అడిగా నేను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు బూతులు తిట్టారు కదా, దాడులు ఏమైనా జరిగినాయా అని అడిగా నేను. అంటే బూతులు తిడితే కేసులు పెడతారా, బూతులు తిడితే న్యాయస్థానంలో నుంచోబెడతారా, లేక దాడులు చేస్తారా? ఈ ప్రశ్నకు ప్రజాస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని అడిగా. సైలేదు, సమాధానమే చెప్పే పరిస్థితిలో ఆయన లేడు. ఎందుకంటే హీ నోస్ ఆయన గిల్టీ అని ఆయనకి తెలుసు. ఆయన అడక్కపోవడం తప్పని ఆయనకి తెలుసు. నేను ఇంకో మార్గం కూడా చెప్పా, ఖండించకపోతే ఖండించకపోయావు, దాడులు చేయటం తప్పు, తిట్టడం కూడా తప్పు అని చెబితే ఇద్దరికి సమానంగా ఉంటుంది కదా, మధ్య మార్గంగా. అది కూడా చెప్పడానికి సిద్ధంగా లేడు ఆయన. ఏం చెప్పాలి చెప్పండి? అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సుజనా చౌదరి గారు ఉన్నాడు, బీజేపీకి సంబంధించిన సుజనా చౌదరి గారు. దాడులు చేయటం తప్పు, బూతులు తిట్టడం కూడా తప్పు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు అని కూడా చెప్పాడు ఆయన. చంద్రబాబుని పొగిడాడు, దాడులు చేయడం తప్పన్నాడు, నేను బూతులు తిట్టడం తప్పన్నాడు. వయా మీడియాగా ఉన్న వాస్తవాల గురించి మాట్లాడాడు. నారాయణ గారు మాట్లాడాడు, సిపిఐకి చెందిన నారాయణ గారు. అలాగే విష్ణువర్ధన్ రాజు గారు బీజేపీ, ఆయన చెప్పాడు ఇది తప్పు అని. ఆ మాత్రం చెప్పలేకపోయావా నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి, కొలపోడి అయి ఉండి? మొన్న పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా మంది ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి విషెస్ ఎక్స్లో పోస్టులు చేశారు. అది మీరు పరామర్శించారా? నేనేం పరామర్శించలేదండి. పరామర్శించాలని అనిపించలేదు నాకు. మీకు అప్పుడు నా కష్టంగా ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేకపోయాడే అనేటువంటి ఒక బాధ నాకు. అంటే చాలా మంది వెయిట్ చేశారు ఆ టైంలో. మీకు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏవి రాలేదు సానుభూతి కాబట్టి, ఖండించలేదు కాబట్టి, ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఎక్స్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారు కదా మీరు. అదేం పెద్ద హెల్త్ ఇష్యూ అని కూడా వాళ్ళు ప్రకటించలేదు. చిన్న ముక్కు ఆపరేషన్ అన్నారు, అదేం పెద్ద హెల్త్ ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూడా ఇంటికి వెళ్ళి కలిసి, సరే ఆయన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి చీమ కుట్టినా వెళ్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కుమారుడికి ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ జోగొడుతూ తన కుమారుణ్ణి రాజ్యాధికారంలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాకుండా, వ్యతిరేకం కాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని సర్దుబాట్లు చేసుకునే క్రమంలో ఉన్నాడు. నేను చెప్పాను కదా ఇందాక, ఈజ్ ఎ మ్యానిపులేటర్. చంద్రబాబు నాయుడు గారు చక్కగా మ్యానిపులేట్ చేసుకోగలడు. ఏ విధంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు నిద్రపుచ్చగలడు, ఆయన కుమారుణ్ణి అధికారం ఎక్కించగలడు. అయితే ఈ విజయ్ గెలిచిన తర్వాత, స్టాలిన్ ఓడిపోయిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. రైట్. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూస్ నేను ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు మీ ఫేవరెట్ లీడర్ ఎవరు, మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పేరుని మీరు ప్రస్తావించారు. అవును. జగన్ గారికి మించి ఆయనలో ఏం కనిపించాయి? జగన్ గారికి మించి ఆయనలో ఏం కనిపించాయి? ప్రశ్న ఏంటంటే జగన్ గారితో పోల్చవలసిన ప్రశ్న కాదు. ఆ ప్రశ్న ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తరువాత మీకు రాజకీయాల్లో ఇష్టమైన నాయకుడు ఎవరు అని అడిగారు ఆ ప్రశ్న. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన, ఇష్టమైన ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పారు. అది అంతే తప్ప వాళ్ళ పోటీ కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉండవల్లి గారు శిష్యుడు లాంటివాడే. అందువల్ల వాళ్ళిద్దరికన్నా మించిన నాయకుడని నేను అనలేదు. కానీ బట్ ఐ లైక్ హిమ్. ఎందుకంటే మేము ఎవరో చేయలేని ఆయన చేస్తాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు,
ఒక పైసా కోసం కక్కుర్తి పడ్డాడు. నాకు తెలిసి వైసీపీలో ముక్కుసూటిగా మాట్లాడేది అంబటి రాంబాబు గారి మించి ఎవ్వరు లేరు అనిపిస్తుంది నాకన్నా సార్. ఎక్కువ ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా చేసిన ఆటోకి వెళ్తాడు, మామూలు రైల్లో ప్రయాణం చేస్తాడు, ధనం ఏమీ సంపాదించినటువంటి వ్యక్తి. సోనియా గాంధీకి చాలా సన్నిహితంగా ఉన్నాడు. తమిళనాడుకి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు కొంతకాలం, చాలా సన్నిహితంగా సోనియా గాంధీ గారికి. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా ఉన్నాడు. అవును. అలాంటి ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి 2 సార్లు ఎంపీ అయి కూడా సొంతగారు కొనుక్కోలేని, సొంత ఇల్లు కొనుక్కోలేని, ధనాన్ని విపరీతంగా సంపాదించలేని దశలో ఎందుకున్నాడంటే సిన్సియారిటీ. ఒక పైసా ఎవరి దగ్గర తీసుకోకూడదు అనేటువంటి సిన్సియారిటీ. అలాంటి సిన్సియారిటీ మాకు లేదు ఇవాళ. లేదు కాబట్టి మేము చేయలేని పనులు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని మెచ్చుకోవాలి, అభిమాన నాయకుడిగా పెట్టుకోవాలి అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. అది నా అభిప్రాయం. ఇప్పుడు అంత సిన్సియారిటీ పనికిరాదంటారా పాలిటిక్స్లో? తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పనికొచ్చే పరిస్థితులు ఏం కనపడలే. ఇప్పుడు మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు అని అడగాలి కదా. ఆయన నేనే ఖర్చు పెట్టుకోలేని చెబుతాడు కదా. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామ క్రమాలు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళకున్న బాండింగ్ కానీ, సోనియా గాంధీ కానీ ఆయనకి పైసా లేకోకుండానే టికెట్ ఇచ్చారు, గెలిపించారు, ఇవన్నీ చేశారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా విశ్వాసపాత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ గారు. రైట్. కాపు ఓట్ ఫ్యాక్టర్ అంతా కూడా ఒక్క సైడ్ తిప్పగలిగిన స్ట్రెంగ్త్, స్టామినా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాపుల్లో అంత ఎమర్జ్ అయిన లీడర్గా పవన్ కళ్యాణ్ గారు కనిపించారని చెప్పి కూటమిలో అధికారంలోకి రావడానికి కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఆ స్థాయి పాలిటీషియన్, ఆ స్థాయి కాపు లీడర్ మీరే అని అనుకోవాలా? నాట్ లైక్ దట్. నాకన్నా చాలామంది కాపుల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఉన్నాడు, జక్కంపూడి రాజా ఉన్నాడు, కన్నబాబు ఉన్నాడు, బొత్స సత్యనారాయణ గారు బీసీ అయినా కాపులకి అండగా ఉంటాడు. నేను ఎందుకు ఇలా కాపు నాయకుడిగా నన్ను ప్రేమిస్తున్నారంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నాకు ఎక్కువ సింపతి, గౌరవం వచ్చింది. దాన్ని కూడా నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. నాకున్నప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకుల కన్నా నేను పెద్దోడిని నేను అనుకోను, సమర్థుడిని కూడా అనుకోను. బట్ నాకు జరిగిన మొన్న అన్యాయం వల్ల నా కమ్యూనిటీ మొత్తం నా తరపు నిలబడడానికి ప్రయత్నం చేసింది. ఆ ఇష్యూ వరకు మొత్తంగా నాతో ట్రావెల్ చేస్తారా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇంకొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని కాపులు 100% ప్రేమిస్తున్నారు. దానిలో ఏమి సందేహం లేదు. మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత ఎందుకు ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ప్రేమిస్తున్నారు? ఇతను సీఎం మెటీరియల్, ఇతను సీఎం అవుతాడు. ఈ రాష్ట్రంలో రెడ్లు చేశారు, ఈ రాష్ట్రంలో కమ్మవారు చేశారు, ఈ రాష్ట్రంలో వైశ్యులు చేశారు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు చేశారు, మన కాపువాడు ఒకటి కూడా చేయలేదు అనేటువంటి భావన కాపు కులంలో ఉంది. కాపువాడు ముఖ్యమంత్రిగా చేయదగిన వాడు మొదటివాడు చిరంజీవి అనుకున్నారు. చిరంజీవి వెంటబడ్డారు, 18 సీట్లు ఇచ్చారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాడు. మీరు పవన్ కళ్యాణ్ తొలి ఉపన్యాసాలు మీరు చూసినట్లయితే నేను మా అన్నలాగా కలిసిపోనని ఇండైరెక్ట్గా చెప్పాడు. మా అన్న వేరు, నేను వేరు అని చెప్పాడు. నేను పార్టీని ఇలాగే కాపాడుకుంటానని చెప్పాడు. ఏం కాపాడుకున్నా నాకు అర్థం. ఇప్పటికి కూడా కాపులు పవన్ కళ్యాణ్నే ప్రేమిస్తున్నారు అంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనేటువంటి ఉద్దేశంతో. ఏ రోజునైతే 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించాలని ఆకాంక్షించాడో ఆ రోజున నీ కాపులు లేరు అనేది నా అభిప్రాయం. చూద్దాం రేపు ఎన్నికల్లో. ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ఒకవేళ అనౌన్స్ చేసి ఆయనే ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లో అంటే ఖచ్చితంగా నా సపోర్ట్ ఉండదు. నేను రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల సపోర్ట్ మెండుగా ఉంటుంది. దానిలో ఏం సందేహం లేదు. ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. ఖచ్చితంగా కాపులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెబితే, లేదు ఆయనే పోటీ చేస్తే కాపులు, మెజారిటీ ఆఫ్ కాపులు, మొన్న వేసిన దానికన్నా మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్కి వేస్తారు. దానిలో ఏమి సందేహమే లేదు. ఖచ్చితంగా. అప్పుడు వైసీపీలో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సరే, మన ఇబ్బందులు ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు నా ఇబ్బందో లేకపోతే రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు ఎవరు ఆలోచిస్తారు? మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి కాపువాడు పనిచేస్తాడు. ఇట్స్ అ ఫ్యాక్ట్. రైట్. రీసెంట్లీ ఒక ప్రెస్ మీట్లో జగన్ గారు నా పాదయాత్ర స్టార్ట్ అవబోతోంది, ప్రతిరోజు ఒక సినిమా చూపిస్తానని చెప్పి ఒక
వార్నింగ్ ఇచ్చారు ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే. ఏం సార్, అధికారంలో ఉన్నప్పుడు అదంతా కూడా హోదా అనుభవించేసి ప్రతిపక్షంలోకి రాగానే ఒక పాదయాత్ర చేస్తే తిరిగి మళ్ళీ అధికారం వస్తుంది అని పాదయాత్రలు చేయడమా, లేదు అంటే నిజంగానే ప్రజా సమస్యలు అప్పుడే ఎక్కువగా కనిపిస్తాయని పాదయాత్రలు ఇలా డిజైన్ చేస్తూ ఉన్నారా? కనెక్టెడ్ విత్ ది పబ్లిక్, పబ్లిక్ తో కనెక్ట్ అవ్వాలంటే ఈజ్ ఇట్ ద వే? ఒక ఆప్షన్ మీకు అదేనా? అది మాక్సిమం ఆప్షన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ చేయలేదు కానీ లోకేష్ కూడా చేశాడు. ప్రజలకు అతి చేరువుగా వెళ్ళేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే అది పాదయాత్ర. మనం రోడ్డు మీదకి వెళ్తాం, ప్రజలు ఎప్పుడు రోడ్డు మీదే ఉంటారు, మనం ఇంట్లో ఉంటాం. ఒక సంవత్సరంన్నర పాటు రోడ్డు మీదకి మనం వెళ్ళినప్పుడు అనేక మంది మనం కలుస్తారు, అనేక మంది మన కొత్త విషయాలు చెప్తారు, మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే దృక్పథం. దాంతోపాటు ఒక పార్టీకి ఒక పెద్ద ఇమేజ్ కూడా బిల్డప్ అయిపోద్ది. ఏముంది జగన్మోహన్ రెడ్డి అయిపోయింది అని అనుకునే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిందని ఎవరు అనుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ రకంగా జనం వస్తున్నారో మనం చూస్తున్నాం డే 1 నుంచి కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత నెంబర్ 1 వైసీపీ క్యాడర్లో ఒక జోష్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళల్లో ఒక నీరసం వస్తుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది. మొన్న విజయ్ గెలుపుతోనే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయింది, మరింతగా పోతుంది. ఇంకా 3 సంవత్సరాల్లో వాళ్ళ దిగజారుడే తప్ప నిలుపుకునే పరిస్థితి ఉండదు. సో పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి గారి బలం మరొకసారి శత్రువులు కూడా చూడగలుగుతారు, అంటే రాజకీయ శత్రువులు కూడా చూడగలుగుతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం. సో అధికారంలోకి రావడానికి ఇది ఒక టెస్టింగ్ మోడల్ అనుకోవచ్చు. 100%. ఓకే. మనం చూసినట్టు సో జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ కాన్ఫిడెన్స్ అనేది, అంటే పాదయాత్ర చేయాలి, తొందరలో స్టార్ట్ చేయాలని కాన్ఫిడెన్స్ కానీ ఈజ్ కానీ ఇంత ఎర్లీగా స్టార్ట్ అవడానికి మీ ఇంటికి పరామర్శకు వచ్చినప్పుడే తెలిసింది ఆయన అనుకున్నారు అనేది ఒక టాక్. లేదు, అంతకు ముందు నుంచి ఆయన పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. ఎందుకని మీరు అడగట్లేదు ఇప్పుడు? ఎందుకంటే నాకు అంతకుముందే పాదయాత్ర చేస్తారని అనుకున్నారని నేను విన్నాను కాబట్టి. ఎందుకంటే తాడేపల్లి నుంచి మీ ఇంటికి దగ్గర ఒక 45 నిమిషాలు, నాట్ మోర్ దెన్ దట్ ఐ థింక్, కాన్వాయ్లో 45 minutes, దాదాపు 7 గంటలు కదా మీ ఇంటికి వచ్చిన వేలో ఆయనకి జనాలు వచ్చి పలకరించడం. 7 గంటలే మేమెవరు చెప్పలేదు, చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు ఐ థింక్ అసెంబ్లీ అనుకుంటా, ఆయన దూరం 7 గంటలు పట్టింది అని రియల్గా పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి కారు ముందుకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయట. నేను లేను, ఇది టాబాష్, ఐఎమ్ నాట్ డైరెక్ట్ ఎవిడెన్స్, నేను విన్నాను, హీర్సే. అసలు జనం తండోపతండాలుగా వచ్చారు. అదేదో నా గొప్పతనం అని అనుకోవట్లే నేను. 7 గంటల 20 నిమిషాల పాటు నా దాడిని లైవ్లో చూసినటువంటి ప్రతి వాడు, ఈవెన్ న్యూట్రల్ పీపుల్ కూడా ఈ తప్పురా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే సంఘీభావం ప్రకటించాలని వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు, ఈ సంఘటన పట్ల విపరీతమైన సానుభూతి, నా ఇంటికి వస్తున్నాడు కాబట్టి అందరం వెళ్ళాలి, కలవాలి అనేటువంటి భావన చాలా హైప్లోకి తీసుకువెళ్ళింది. చాలా అద్భుతంగా జరిగింది. సరే, దాన్ని చూసి పాదయాత్ర అనుకుంటున్నారని మీరు అనుకుంటారేమో. కాదు, అంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మాకు ఇండైరెక్ట్గా తెలుసు. అయితే ఇది మరింత ఉత్సాహాన్ని ఇవ్వచ్చు. ఇంత బాధలో కూడా నేను జైల్లో ఉన్నా, నాకు జైల్లో ఉన్నప్పుడు జక్కంపూడి రాజా ద్వారా నాకు కబురు చేశాడు, అన్న మీరు జైలుకి రమ్మంటారా ఇంటికి రమ్మంటారా అని. జైలుకి అవసరం లేదు, ఇంటికి వెళ్ళి నా కుటుంబాన్ని పరామర్శించమను, కార్లు ఇల్లు ధ్వంసం అయిపోయింది కదా, ఒకసారి ఇంటికే వెళ్ళమను జగన్మోహన్ రెడ్డి గారిని అని నేను చెప్పాను. అప్పుడు ఇంటికి వచ్చారు. అసే ఆయన కూడా ఇంటికి రావాలని ఉండుంటుంది, జైల్లో ఏముంటుంది, నేను ఒక్కనే కదా. ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని మనవరాలని నా జరిగిన నష్టాన్ని ఒకసారి చూడాలి, ప్రపంచానికి చూపించాలనే ఉత్సాహం కదా, కోరిక ఆయనలో ఉండుంటుంది. దాని ప్రకారం వచ్చాడు. వచ్చినప్పుడు విపరీతమైన క్రౌడ్ వచ్చింది. అది చూసి తెలుగుదేశం బెంబేలు ఎత్తిపోయింది, ముక్కు మీద వేళ్ళు వేసుకున్నారు. అదే ఎందుకు చేసావురా అని. వాళ్ళే బాధపడాల్సిన పరిస్థితి. ఇవాళ కూడా బాధపడాల్సిందే వాళ్ళు. ఇవాళ కూడా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నా ఇంటి మీద దాడి జరిగినటువంటి సంఘటన అందరూ లైవ్లో చూస్తున్నా కూడా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. సింగిల్ పర్సన్ అరెస్ట్ చేయలే. నేను కేవలం తిట్టానని 18 రోజులు జైల్లో పెట్టారు నన్ను. రాత్రిపూట లాకప్లో పడుకోబెట్టారు నన్ను. మొన్న దీక్ష చేసినందుకు కూడా కేసులు ఏం పెట్టలేదు. ఏం పెట్టలా, దీక్ష చేసినందుకు కేసు పెట్టారు. అదే. అయితే నేను పోలీస్ ఆఫీసర్లు మీ ద్వారా కూడా చెప్తున్నా, నేను వదిలిపెడతాను అనుకుంటారేమో. పోలీసులు చేస్తున్నది తప్పు. ప్రజాస్వామ్యంలో మీరు ఇలా చేయకూడదు. ఏ కంప్లైంట్ ఇస్తే దానిలో ఉన్న కంటెంట్ ప్రకారం మీరు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మీరు చేయలేదు, ఎస్కేప్ అవుతున్నారు. వదిలిపెట్టను. మన నిరాహార దీక్షతో వదిలిపెట్టాను అనుకున్నారేమో. వదిలిపెట్టను. నా ఉద్యమ రూపం మరో రకంగా వస్తుంది, టైం వస్తుంది.
ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి సరైన సెక్షన్స్లో వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ లోపల నా ప్రాణం పోతే తప్ప నేను వదిలిపెట్టను. ఎందుకంటే చదువుకున్న వాడిని, న్యాయవాది వృత్తి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన వాడిని, పొలిటికల్ లీడర్ని, ఒక బలమైన రాజకీయ పార్టీ 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్న రాజకీయ నాయకుడిని, ఆ పార్టీకి చెందినవాడిని. వీటికన్నా కూడా ఇంకో ఇంపార్టెంట్ 20%, మోర్ దాన్ 20% కుల సంఖ్య ఉన్నటువంటి కులంలో పుట్టినవాడిని వదిలిపెట్టను. న్యాయం జరిగేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఏమి జరిగినా నాకు ఇష్టమే, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఓకే, రెడీ అన్నిటికీ సిద్ధం. ఇంతకన్నా ఏం కావాలి? ఆ జనవరి 37వ తారీఖున ప్రాణం పోయిద్ది అనుకున్న వాడిని బతికా మరో జన్మ. చూద్దాం మళ్ళా ప్రాణం పోతుందా, కొడతారా, లేకపోతే ఏం చేస్తారు, ఉద్యమం ఇంకా కేసులు పెడతారా? మొన్న కేసులు పెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని వేంపల్లి పోలీస్ స్టేషన్లో, పులివెందుల పోలీస్ స్టేషన్లో 2 కేసులు పెట్టి పిలిచారు పోలీసులు. వెళ్ళా, హాజరయ్యా, వచ్చా. 36 కేసులు పెట్టారు నా మీద. ఇప్పటికి 36 కేసుల్లో పిలవండి వస్తానని చెప్తున్నా. ఏంటా కాన్ఫిడెన్స్ అంబటి గారు మీ మీద? మీకా, జరిగిన అన్యాయం, మీ సామాజిక వర్గం మీ వెనక ఉందనా, మీ పార్టీ నాయకుడు మీతో ఉంటాడని? నాకు ఒకటే ఒక నమ్మకం, నేను చేస్తున్నది జెన్యూన్ అని నమ్ముతున్నా. నేను నా హృదయం నమ్ముతుంది. నాకు అన్యాయం జరిగిందని నేను నమ్ముతున్నా. పోలీసులు అన్యాయం చేస్తున్నారని నమ్ముతున్నా. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని దారుణంగా బిహేవ్ చేస్తున్నారని నమ్ముతున్నా. నేను నమ్మింది జెన్యూన్ అని పోరాటం చేస్తున్నా. నా పోరాటం మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పటికైనా పోలీసు వారు కేసు పెట్టి సక్రమంగా అరెస్ట్ చేయకపోతే మిమ్మల్ని కూడా పనిష్ చేసే విధంగా ముందుకు వెళ్తా. రైట్. తమిళనాడు పాలిటిక్స్ గురించి మనం ఇందాక మాట్లాడుతున్నాం కదా సార్. అక్కడ ఆల్టర్నేటివ్ ఓట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది అనేది చాలామంది స్ట్రాటజిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. అనాలిసిస్ కూడా అలానే చేస్తున్నారు. సో స్ట్రాటజీ ప్రకారం ఆ సర్వేలని తప్పినా పోస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తున్నారు, నిజం అనిపిస్తుంది సిమిలారిటీస్ చూస్తే. సో ఏపీలో ఆల్టర్నేటివ్ పొలిటికల్ పవర్ కోసం ఏమైనా ప్రజలు చూస్తున్నారా? విసిగెత్తిపోయి టీడీపీ, వైఎస్ఆర్సీపీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చి పార్టీ ఫ్లోట్ చేస్తే అద్భుతంగా తనకి సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే టీడీపీ దగ్గర రానివ్వట్లేదు, అతన్ని పొలిటికల్గా ఎంటర్ అవ్వాలనుకున్నా అడ్డుకట్ట వేస్తుంది అని ఒక అభిప్రాయం కొంతమంది ఒపీనియన్గా ఫీల్ అవుతున్న క్రమంలో మీకు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు ఐ డోంట్ థింక్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని బేసికల్గా నేను అనుకోవటం లేదు. వస్తే గిస్తే ముందు ప్రమాదం లోకేష్కి. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కలిసి జూనియర్ ఎన్టీఆర్ని ఎంత తొక్కాలో అంత తొక్కే కార్యక్రమంలో ఉన్నారు. అలా తొక్కితే ఇప్పుడు సీఎం అయ్యారుగా విజయ్ గారు. అక్కడ ఎవరు దొక్కారు? అక్కడ వాళ్ళు కేసుల్లోకి వచ్చిన తర్వాత, ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అటు బీజేపీ ఇటు స్టాలిన్ కలిసి తొక్కారు. 2 పార్టీలు వచ్చిన తర్వాత తొక్కడం మొదలెడితే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడనేది ప్రస్తుతం ఊహాజనితమైన ప్రశ్న. ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ వస్తే అప్పుడు మనం తప్పనిసరిగా దాని గురించి ఆలోచిద్దాం. అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంగా అసలు ఆల్టర్నేటివ్ పుట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న మీ ప్రభుత్వ పరిపాలన చూశారు. ఇప్పుడు ఇంకోసారి అవకాశం ఇవ్వండి, నేను చివరిసారిగా నేను మీకు మంచి చేయాలనుకుంటున్నాను, నా ఏజ్ అయిపోయింది అని వేడుకున్న చంద్రబాబు గారికి ఓటేసి అధికారాన్ని ఇచ్చారు. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటారా? సరే ఇంకో 15 ఏళ్ళు బాబు గారికే నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన క్రమంలో ఒక కొత్త పార్టీ పురుడు పోసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి జెన్జీ కోరుకుంటోంది. నేను కోరుకుంటానని అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోవటం వల్ల మేము ఎంత నష్టపోయాము అని ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నెలకి ఎన్ని వచ్చాయి, ఏంటి, స్కూల్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అన్ని కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది 2 yearsకే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళీ మొగ్గుతున్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గుర్తు చేసుకుని ఇవాళ స్కూల్ గురించి పట్టించుకునేవాడు లేడు, వైద్యం గురించి పట్టించుకునేవాడు లేరు, సంక్షేమ కార్యక్రమాలు ఊరిని చాటపాతం వెళ్ళి చెప్పాడు తప్ప సక్రమంగా అమలు చేయటం లేదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవి కావు, అన్నీ మంచిగా జరిగి ఉండేవి అనేటువంటి భావనలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, భారతదేశం మొత్తంలో అప్పులు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రమే. ఏపీ టాప్లో ఉంది. వాళ్ళ ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోద్దని ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఆయన అంతకు మించి అప్పులు చేస్తున్నాడు. ఏంది ఇదంతా? సో చంద్రబాబు నాయుడు గారిని
ప్రజలు కోరుకోవటం మానేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉంటే అటువైపు ఏమన్నా కొద్ది గొప్ప ముఖ్యవాళ్ళేమో, వీళ్ళిద్దరూ ఒకటే జాయింట్ అయిపోయారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఇవాళ మొగ్గుతున్నారనేది నాకున్నటువంటి వ్యక్తిగతమైన ఆ అభిప్రాయం. ఫెయిల్యూర్ నుంచి ఇప్పుడు 2 ఏళ్ళకి నేర్చుకున్నారా సార్ మీ పార్టీ కానీ మీ అంటే పార్టీ? ఫెయిల్యూర్, సర్కమ్స్టెన్షియల్ ఫెయిల్యూర్. ఒకసారి 2-3 బలాలు కలవటం, కాపు కమ్మ కలవటం, చంద్రబాబు నాయుడు గారిని జైలు వేశారని కమ్మ కులం అంతా కూడా అగ్రెసివ్గా ఉండటం, దానికి తోడు కాపు కులం కలవటం, కడమ కులాలను మేనేజ్ చేసుకోవటం, ఇదొక ప్రమాదకరమైన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు దొరికిన తప్ప ముందు దొరికినటువంటి అంశాలు కావు. రెండోది ఏంటంటే మరి ఇది ఎంతవరకు నిజమో పరకాల ప్రభాకర్ గారు చెప్పేది మరొక అంశం. రెండోది బీజేపీతో వాళ్ళు కలవటం వల్ల మేనేజ్ చేసుకోగలిగారు. బీజేపీతో కలవటం వల్ల పురంధరేశ్వరి అప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం వల్ల ఎస్పీని, డిఐజీని అందరినీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నారు. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ అయినాయి, పుష్ చేశారు. అది జరిగింది. సరే, దీని నుంచి గుణపాఠాలు ఏమి నేర్చుకుంటాం అనే దాని మీద మేము మదన పడుతున్నాం. నేర్చుకుంటాం తప్పనిసరిగా. అవేం బహిరంగ చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి ఏమైనా తప్పులు జరిగాయి అనేటువంటి భావన మాలో ఉంటే వాటిని జరగకోకుండా నెక్స్ట్ మేము దాన్ని సరి చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. రైట్. మావిగన్ ఇష్యూకి వస్తే గుంటూరు రీజన్ అనేది చాలా కీ ఫ్యాక్టర్గా ఉండబోతోంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంకి సంబంధించి ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి బాబు గారు దాన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కొత్తగా మీరు చేసేది ఏముంది, మీరు చెప్పేది ఏముంది అని చెప్పి. అది ఇంకొక అంశం అండి. ఇక్కడ చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, నేను డే 1 నుంచి నేను చెప్తున్నటువంటి అంశమే అది. విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక బృహత్తరమైన పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ కొన్ని పట్టణాలు ఉన్నాయి కదా. ఈ పట్టణాల్లో ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఒక కొత్త గ్రీన్ ఫీల్డ్ సిటీని నిర్మించాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, నా అభిప్రాయంతో మేజర్ సెక్షన్ యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ ఇవి గ్రీన్ ఫీల్డ్ సిటీలు కావు. హైదరాబాద్ అనేది నేను 89లో శాసనసభ్యుడిగా అయినప్పుడు అసలు ఫ్లైఓవర్ ఒక్కటి కూడా లేదు. నమ్మండి మీరు, ఒక్క ఫ్లైఓవర్ కూడా లేదు. అలాంటిది నిజాం కట్టినటువంటి నిర్మాణాల్లోనే అసెంబ్లీలు జరిగాయి, సెక్రటేరియట్ జరిగింది. స్లోగా ఎక్కడ డెవలప్ అయిపోయింది ఇది? ఎంత అద్భుతమైన సిటీగా డెవలప్ అయిపోయింది. ఏమైనా నిర్మించారా? అదేమంటే నేను హైటెక్ సిటీ నిర్మించా. హైటెక్ సిటీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్. అలా నువ్వు ఎక్స్టెండ్ చేసుకుపోవాలి తప్ప నువ్వు అమరావతిలో 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు తీసుకుంటానంటే ఏంటిది? ఎవడు మోయగలుగుతాడు ఈ భారాన్ని? ఆంధ్ర రాష్ట్రం మోయగలిగిన పరిస్థితిలో ఉందా? పోనీ ఒకసారి ఒక 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు, పూర్తి చేయగలిగావా? మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, పూర్తి చేయగలుగుతావా? అప్పులు చేయటం తప్ప ఎన్ని నిర్మాణాలు చేయగలుగుతావు? నీకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? లేవు కదా. సో అమరావతి నిర్మాణం అనేది ఒక పిచ్చి పని, తెలివి తక్కువ పని, ఒక దుర్మార్గమైన పని. దీనివల్ల అక్కడ రైతులు నష్టపోతున్నారు, పెరగవలసినటువంటి ప్రాంతాలు పెరగటం లేదు, రాష్ట్రానికి భారం అవుతుంది, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గంగలో పోసిన పన్నీరు అవుతుంది. అన్నిటికన్నా మించి అమరావతి లోతట్టు ప్రాంతం, అక్కడ రాజధాని ఏర్పాటుకే అనువైన ప్రదేశం కాదు. ఇది నేను చెప్పింది కాదు, అంతకుముందు నిపుణులు చెప్పినటువంటి అంశాన్ని పక్కకు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే పద్ధతుల్లో ఆయన మూర్ఖంగా వెళ్ళటం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. అమరావతి పూర్తి కాదు, అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికీ పూర్తి కాదు. అది అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల అంశం, ఇప్పుడు పార్లమెంట్లో అది చట్టబద్ధత కల్పించగానే మావిగన్ అంశం, ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదా? ఎలా యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని? 100% అవుతారు, దానిలో నేను కాదంటలా. నేనేమంటానంటే 3 రాజధానులు అన్నాం, మమ్మల్ని ఏమైనా చేయనిచ్చారు? ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు మేము. 3 రాజధానుల మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు మేము. విశాఖపట్నంలో కానీ, ఇక్కడ కానీ, కర్నూలులో కానీ ఏం ఖర్చు పెట్టలేదు మేము. 1,000 కోట్లు ఏం ఖర్చు పెట్టలే. అది మీరు ఏం చేయనివ్వలేదు మమ్మల్ని. అయిపోయింది. మళ్ళీ వచ్చి మీరు అమరావతి అన్నారు. మేము ఏమి చేయలేదు కాబట్టి తుడిచేస్తే ఏమైంది? అంతకుముందు ఆలోచన తుడిచేసాం, అంతకుముందు ఒప్పుకోలేదు కాబట్టి ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన పెట్టి దీనికి 1 పైసా కూడా ఖర్చు లేదే, 1 పైసా కూడా ఖర్చు లేదు. అసలు మావిగన్ అని ఒక కారిడార్ నిర్ణయించిన తర్వాత ఆ కారిడార్కి అటు ఒక 100 ఎకరాలు, ఇటు ఒక 100 ఎకరాలు, అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇక్కడ హైకోర్టు కట్టేస్తే అయిపోయా. ఇంకెందుకు?
ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది, సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ అయిపోద్ది మొత్తం. మావిగాని మొత్తం ఓ పక్కన అక్కడేమో అద్భుతమైనటువంటి వాటర్ ఏవో స్టార్ట్ అవుతుంది, ఇక్కడేమో అద్భుతమైనటువంటి విజయవాడలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఇంత కనెక్టివిటీ ఉంటే ఇంకెందుకు అమరావతి నాకు అర్థం కాలేదు. అమరావతి అంటారు, అది కొత్త లైన్లు అంటారు, రైల్వే స్టేషన్లు అంటారు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్, మొన్న 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారిని అయ్యో మేము మిస్ చేసుకున్నాం అనే ఫీలింగ్ మీలో చాలా స్ట్రాంగ్గా కలిగింది మీ పార్టీ నాయకుల్లో. తిరిగి ఆయన తీసుకురాబోతున్నారు స్ట్రాటజిస్ట్గా అనేది ఒక క్వశ్చన్, అది సోషల్ మీడియాలో బాగా రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి ఆయన అక్కడ తమిళనాడులో పనిచేశారు కాబట్టి జగన్ గారికి వస్తారు అనేది ఎంతవరకు వాస్తవం ఇది? ఐ డోంట్ నో దట్, బట్ ఒకటైతే వాస్తవం. తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అది సామెత ఉంటుంది, మంత్రాలకు చింతకాయలు రాలేవు కానీ చింతకాయలు రాలే సమయానికి మంత్రాలు చదవటం నేర్చుకోవాలని. ప్రశాంత్ కిషోర్ది కూడా అంతే. ఓకే, గెలిచే పార్టీకి చేస్తే గెలుస్తుంది, ఓడిపోయే పార్టీకి చేస్తే ఓడిపోతుంది. ఆయన చేసిన ప్రతి పార్టీ గెలిస్తే 100% రిజల్ట్ ఉంటే శభాష్, ఆయన స్ట్రాటజీ బ్రహ్మాండం అని అనుకోవచ్చు. ఆయన చేసిన వాడు చాలా సార్లు ఓడిపోయింది కదా, మరి దానికి ఏం చెప్పాలి? లేదు సార్, ఆల్మోస్ట్ గెలిచాయి రీసెంట్ టైమ్స్. ఓడిపోయి కూడా ఉన్నాయి కదా. తమిళనాడు విజయ్ గెలిచింది. ఆయన గత ఎన్నికల్లో మమతా బెనర్జీకి చేశారు, మొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత వెనకున్నారు బ్యాక్గ్రౌండ్. వెనకుంటాం వేరు. నేను చెప్పాను కదా, మంత్రాలకు చింతకాయలు రాలేవు కానీ చింతకాయలు రాలే సమయం తెలుసుకుని మంత్రాలు చదవటం అనేది ఉంటది. సో ఒకటండి, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పోయినసారి మమ్మల్ని గెలిపించాడు, ఆయన లేకపోవటం వల్లే మాకు 11 సీట్లు వచ్చినాయి అనుకోవటం పొరపాటు నా అభిప్రాయం. ప్రశాంత్ కిషోర్ బండి నడుస్తున్నప్పుడు అది ఎంత స్పీడ్గా నడవాలి, ఎలా నడవాలి, ఎటు నడవాలి అని చెప్పడానికి పనికొస్తాడు తప్ప బండి మొత్తాన్ని నడపడానికి పనికిరాడు. ఒక పెద్ద మాస్. ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గెలిపించింది ఎవరు? ఏ స్ట్రాటజీ గెలిపించాడు? 2 సార్లు. సో సరే, ఇప్పుడు ఈ స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ ప్రమేయం బాగా పెరుగుతుంది కాబట్టి కొంత దోహదపడే మాట వాస్తవం కావచ్చు తప్ప ప్రశాంత్ కిషోర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, రూల్ అవుట్ అది. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో హైదరాబాద్లో ఉండబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఇకపై వైసీపీ యాక్టివిటీస్ కూడా యాక్టివ్ అవబోతున్నాయి అనేది మేబీ మరి నాకైతే సమాచారం లేదు. వస్తే మంచిది ఏముంది. హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి బెంగళూరు కన్నా హైదరాబాద్ చాలా దగ్గరగా ఫీల్ అవుతాం. ఏం పని ఉంది సార్ మీకు? బెంగళూరు అంటారు, హైదరాబాద్ అంటారు, మీకు రాష్ట్రము, మీకు నివాసము, మీ కార్యకలాపాలను అక్కడ చేసుకోవచ్చు కదా. మీరు హైదరాబాద్కి వచ్చి వెళ్ళారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని అన్నారు రాష్ట్రం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు బెంగళూరు అంటారు, హైదరాబాద్ అంటే ఎందుకు ఉండలేకపోతున్నారు అక్కడ? అలా కాదు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ఆయన సొంత పనులు ఉంటాయి, అవి చూసుకుంటారు. పార్టీకి ఎక్కడ నెగ్లెక్ట్ చేయట్లేదే, పార్టీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయట్లేదు. ఆయన వారానికి 3 రోజులు 4 రోజులు వస్తున్నారు. కొంతకాలం పోయిన తర్వాత మొత్తం అక్కడే ఉండి రాజకీయం నడుపుతారు. ఏమైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓటమి పాలు అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు కొద్దిగా డల్గా ఉంటాం, వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. చివరిలో స్పీడ్ చేయాలి. ఇప్పుడు నుంచి స్పీడ్ ఇప్పుడు నిజం చెప్పాలంటే మా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నుంచి స్పీడ్ చేస్తుంది. కాబట్టి నిదానంగా దాని స్పీడ్ని పెంచుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ లోపల నాకున్నా కూడా సొంత పనులు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చాము, ఏదో సొంత పని కోసం వస్తాము. అట్లాగే కొన్ని కార్యక్రమాలు. రిలాక్సేషన్ పీరియడ్ అన్నమాట ఇదంతా. రిలాక్సేషన్ అని కాదు, అంత ఒత్తిడికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కార్యక్రమాలు స్లోగా పెంచుకోవాలి అనేది ఒక స్ట్రాటజీగానే ఎవరు ఏ పార్టీ అయినా అటక చేస్తుంది. అసలు తెలుగుదేశం ఈ మాత్రం కూడా చేయలేదు, చివరిలో వచ్చింది. తెలుగుదేశం ఈ మాత్రం కూడా చేయాలి. మేము ఇంకా డే 1 నుంచి కూడా చాలా మూవ్మెంట్స్ చేస్తున్నాం. ఓకే, సో రాబోయే కాలానికి ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మా క్యూబ్ టీవీ నుంచి నా ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమైనా విషెస్ కానీ? ఇంతకుముందు ఆలోచన ఉంది, నేను కూడా విన్నాను. ఖచ్చితంగా లోకేష్ని ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రిగా చేసి ఆయనకి ట్రైనింగ్ పూర్తి చేయాలనేటువంటి భావన వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నమాట వాస్తవం అనేది నాకు తెలిసిన సమాచారం. దిస్ ఓన్లీ హియర్సే. అయితే ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయిన తర్వాత తన కుమారుడు కూడా ఈ ఓటమిలో బాధ్యుడని తెలిసిన తర్వాత, ఒక సంకేతాలు వచ్చిన తర్వాత చేస్తారా చేయరా అనేది 2 ప్రశ్నలు. ఇప్పుడే అసలు చేయాలని అనుకోవచ్చు కూడా, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో మనకు అధికారం రాదు కాబట్టి ఈసారి చేసేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసి ఎక్సీఎంగా నిలబెట్టడానికి ఇదే సమయం అని కూడా అనుకోవచ్చు. ఏదైనా జరగవచ్చు, వెయిట్ అండ్ సీ.
నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలని కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నమాట వాస్తవం. ఓకే, అది చేయగలుగుతారా లేదా, పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, మీ అడ్వైజెస్ ఏం లేవా? మనకు అడ్వైజెస్ అంటే లోకేష్ గారు వయసు రీత్యా కూడా చిన్నవాళ్ళే కదా. లోకేష్ను ముఖ్యమంత్రి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లోకేష్ను ముఖ్యమంత్రి చేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, ఉండొచ్చా? సరే, ఆయన మరీ దిగజారిపోయి ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు, అది వేరే విషయం. కానీ జనం అంగీకరించరు, ఆ మిగిలిన ఉన్నటువంటి జనసేనలు కూడా అంగీకరించరు. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి, ఇంటర్నల్గా చాలా కష్టమైంది. మరి ఎలా చేస్తారు, ఏం చేస్తారో మనం చెప్పలేము. ఎందుకు చేస్తారని నమ్ముతున్నానంటే, ఈ మధ్యన ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతున్నారు, కేంద్రంలో ఉప ప్రధాని అవుతారు, లేదా ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారు, ఇట్లాంటి పిచ్చిరాతలని రాశారు. మోడీ అంత అమాయకుడు ఏం కాదు. చంద్రబాబుని తీసుకొచ్చి పక్కన పెట్టుకుని, పక్కలో బల్యంలాగా పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఇందాక చెప్పే కదా, మ్యానిపులేటర్, మోసం చేస్తాడు, నమ్మిన వాడిని మోసం చేస్తాడు, మోడీని కూడా మోసం చేస్తాడు, అది ఆయనకి తెలుసు. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే అవకాశం లేదు. కాస్తో కూస్తో నమ్మితే పవన్ కళ్యాణ్ నమ్ముతారు తప్ప చంద్రబాబు నమ్మే అవకాశమే లేదు. అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఎవరు. అన్నీ వదులుకుని లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ సరి చేసుకుంటే అవుతుంది, లేకపోతే కాదు. వాళ్ళకి మాత్రం తీవ్రమైన కోరిక ఆ కుటుంబానికి ఉన్నమాట వాస్తవం అనేది మనకు అర్థమవుతుంది. రైట్. మీ ప్రతి డ్రెస్సింగ్లో మేము ఆ స్టిక్కర్ చూస్తున్నాం సార్. అంటే అది డ్రెస్తోనే మీరు అలా స్టిచ్ చేయించుకుంటున్నా, స్టిక్కర్ అక్కడ పేస్ట్ చేస్తున్నారా? స్టిక్కర్ కాదు, ప్రింట్. ఓకే. నేను డ్రెస్ చేసుకున్నప్పుడు ప్రింట్ చేసుకుంటాను, ఓకే. ఆ టైలర్ దగ్గర ప్రింట్ చేస్తాను. సో ఒక చిన్న కమిట్మెంట్ అంతే. ఏం కమిట్మెంట్? జగన్మోహన్ రెడ్డి గారు పైన, మీరు వైసీపీలోనే ఉన్నారు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, మళ్ళీ ఇక్కడ పెట్టి ప్రతి నిమిషం గుర్తు చేస్తున్నారా నేను వైసీపీలోనే ఉన్నాను అని? గుర్తుంటది, ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి నాకు గుర్తు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఘటం ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వదిలిపెట్టని ఘటం అని చెప్పడానికి ఇది ఒక మార్గం. ఓకే. బట్ దోస్ ఆర్ నవరత్నాలు అనేవి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేశారా లేదా? నవరత్నాలు ఫెయిల్యూర్ కానే కాదు. మేము ఫెయిల్యూర్ అయితే అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. నవరత్నాలు ఫెయిల్యూర్ ఎలా అవుతాయి? నవరత్నాలు మళ్ళా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, నవరత్నాలు చేయలేకపోతున్నాడు చంద్రబాబు అనుకుంటున్నారు. అందువల్ల నవరత్నాలు నాట్ ఎట్ ఆల్ ఫెయిల్యూర్. నవరత్నాలు ఫెయిల్యూర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరే, నేను ఫెయిల్యూరే, నా పార్టీ ఫెయిల్యూరే. ఓటమి తర్వాత 100 మాటలు మాట్లాడతారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మళ్ళా గెలుపు వైపు పయనించడమే తప్ప ఇంతకు ముందు చేసిన మంచి పనులను ఇవన్నీ చెడ్డ పనులు అనుకోవడం అమాయకత్వం. ఓకే, గుణపాఠాలు నేర్చుకోవాలి, అంతే, దట్స్ ఆల్. సో చాలా బాగా కనిపిస్తున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి. ప్రతిరోజు ఆ స్టిక్కర్ లో మీరు ఎక్కడ కనిపించినా ఈ వైట్ అండ్ వైట్ వేసేసి, సో మీ జుట్టు కూడా అలా మ్యాచింగ్ అయిపోయింది సార్ డ్రెస్ కి. నా జుట్టు ఇంతవరకు రంగేసేవాడిని. అవును, డాక్టర్ అడ్వైజర్ మీ ప్రభురామిరెడ్డి గారని నాకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ హెయిర్ చూసాం మేము. బట్ ఇప్పుడు కంప్లీట్లీ వైట్. మేము అలా చేసుకున్నారేమో మీరు సంక్రాంతి పాటకి అనుకున్నాం. కాకపోతే నా ఏజ్కి తగ్గ జుట్టు కన్నా ఎక్కువ ఉంది, అది నా అదృష్టం. అంతకు మించి మెరిసిపోయింది. కానీ నా ఏజ్కి ఇంత 65 సంవత్సరాలకి ఇంత జుట్టు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పటికే పలచబడిపోయింది కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. ఓకే. సో ఫైనల్లీ బిఫోర్ కంక్లూడ్, ఏం సార్ మీ సంక్రాంతి పాట? ప్రతి హీరో సినిమా కోసం ప్రేక్షకులు చూసినట్టు సంబరాల రాంబాబు పాట కోసం ఏపీ ప్రజలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. వెయిట్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ బట్ నాకు ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను డ్యాన్స్ చేస్తే నన్ను వ్యంగ్యంగా చాలా మాటలు మాట్లాడాడు. సంబరాల రాంబాబు అన్నాడు, అదేదో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారు. దాన్ని కసిగా తీసుకుని పాట రాయించి మరీ నేను సత్యనపల్లిలో డ్యాన్స్ చేశాను. మొన్న కూడా పాట రాయించి మరీ గుంటూరులో డ్యాన్స్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి కూడా మళ్ళీ పాట రాయిస్తాను, పాడిస్తాను, డ్యాన్స్ చేస్తాను. దానిలో ఏమో ఫిక్స్ అంతే. నాకు ఓపిక ఉన్నంత వరకు సంక్రాంతికి నా డ్యాన్స్ ఉంటుంది. ఎవరు సార్ ఏ కొరియోగ్రాఫర్ని పెట్టుకోబోతున్నారు డ్యాన్స్? కొరియోగ్రాఫర్ ఏమి ఉంటారు నాకు, నేను సొంతంగా అప్పటికప్పుడు వేయటమే. కాకపోతే ఒక 2 రోజుల ముందో ఇప్పుడు కొంతమందిని అంటే కాస్త విజువల్ బాగుండాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్ సాంగ్ లాగా వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని వాళ్ళకి నాకు సింక్ అయిద్దో లేదో కూడా నాకు తెలియదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తారు అయితే? అది ప్రాక్టీస్ చేయను నేను.
ప్రాక్టీస్ చేసి దానిలో మజా ఏముంది, ఇంకా సినిమా యాక్టర్లకి మనకు సేమ్ ఆ సమయానికి ఎలా వస్తే అలా చేస్తా. కారులో పాట వింటూ దీనికి ఈ రకంగా చేస్తే బాగుంటుందని మైండ్లో ఫిక్స్ అవుతా, ఆ రకంగా చేస్తా అంతే. ఓకే, 68 years ఆఫ్ యువర్ జర్నీ చాలా యాక్టివ్గా, ఇంత అద్భుతంగా, అసలు ఏంటి మీ పాజిటివ్ థింగ్స్ ఏంటి, డైలీ లైఫ్ స్టైల్ ఏంటి, ఇంత స్ట్రాంగ్గా? నా మనసులో ఏముందో బయట కూడా అదే ఉంటది. కుట్ర కుతంత్రాలు ఉండవు. కోపం వస్తే కోపాన్ని ప్రదర్శిస్తా, సంతోషం వస్తే సంతోషాన్ని ప్రదర్శిస్తా. మనసులో పెట్టుకుని అణిగిపోను, ఉన్నది అనేసేదాన్ని. సో రిలీవ్ అయిపోతాను. అదే నాకు అన్నీ ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది. అయినా సరే కాస్త మెడిసిన్స్ వాడతాను, కాస్త కోస్త ఎక్సర్సైజ్ చేస్తాను. అలా కాలం గడుపుకుంటూ వెళ్తాయి. ఎంత ఓపిక ఉంటే అంతకాలం రాజకీయాల్లో ఉండాలనుకుని నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవు, నాకు వ్యాపారాలు కూడా ఏమీ లేవు. రాజకీయమే నాకు సర్వస్వం కూడా. ఆ రాజకీయంతోనే ముందుకు వెళ్తాను. ఆరోగ్యం ఉంటేనే రాజకీయం, లేకపోతే ఏముంటుంది, ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. రైట్. రిలీజ్ అయిన తర్వాత జగన్ గారు మాట్లాడిన టైంలో ఏమన్నారు, అంటే ఎగ్జాక్ట్లీ ఏం వర్డ్స్ యూస్ చేశారు ఆయన కన్వర్జేషన్? అంటే ఆయన మెచ్చుకున్నాడు. నెంబర్ 1, అన్న నువ్వు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నావు, నీలాగా అందరూ ధైర్యంగా ఉంటే చాలు. జైలుకి వెళ్ళొచ్చినందుకు మెచ్చుకున్నారా? కాదు, ధైర్యంగా ఉన్నందుకు. ఓకే. జైల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ధైర్యంగా ఉన్నావు, నీలాగా అందరూ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేన్ని లెక్క చేయొద్దు మనం. ఓకే. తోలు కాస్త మందం చేసుకోండి అంతే, జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని, అన్నిటికన్నా మించి నేను జైలు నుంచి రాకముందే నా ఇంటికి రావడం, నా భార్య పిల్లల్ని పలకరించటం, ఒక మంచి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం ప్రపంచానికి తెలిసినటువంటి అంశమే. నేను వచ్చిన తర్వాత నన్ను కూడా ఆయన మంచిగా చూసుకున్నాడు. రాబోయే కాలంలో నాకు ఈ దాడి జరుగుతున్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు. దాడి జరుగుతుంది బహుశా 7:30కి అనుకుంటాను. ఫోన్ చేసి నాతో 20 minutes మాట్లాడారు. అన్నా నువ్వు భయపడమాక, ఏమి కంగారు పడొద్దు, మళ్ళా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నువ్వు అధైర్యపడొద్దు, దేన్నైనా ఎదుర్కో, అసలు మనోళ్ళందరికీ నేను చెప్తాను, మళ్ళా మనోళ్ళు కూడా గ్యాదర్ అవ్వాలి, ఇదేంటి అన్యాయం అని కూడా అన్నాడు ఆయన. ఆయన అందరికీ చెప్పారు. కొంతమంది గ్యాదర్ అయ్యే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు కొట్టేశారు. ఇది జరిగిన విషయం. ఓకే. సో జగన్ గారిలో మీరు అంటే వయసు రీత్యా చిన్న అయినా కూడా ఏం నేర్చుకుంటారు సార్? ఎక్కువగా దేనికి ఇంప్రెస్ అవుతూ ఉంటారు? అంటే మీరు చాలా లాంగ్ జర్నీ కదా, సుదీర్ఘంగా. ఆయన క్రమశిక్షణ అండి. 11 అంటే 11కి వచ్చేస్తాడు, మేము రాలేము. ఉదయం లేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయనకి నాకు తెలిసి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. అది చాలా విచిత్రం. ఈ రోజుల్లో యంగ్స్టర్స్లో ఏ బ్యాడ్ హ్యాబిట్ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది మేము ఇంకా నేర్చుకోలేము ఆయన నుంచి. మేము అప్పటికే అన్ని దారి తప్పి ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మేము నేర్చుకోలేము. ఆయన దగ్గర ఏ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఉదయాన్నే లేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తారు, టైంకి తింటాడు, లేకపోతే జ్యూస్ తాగేస్తాడు, మంచి ఆహారం తీసుకుంటాడు. మంచి ఆహారం అంటే వెరీ లిమిటెడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాడు. చాలా చిత్రంగా ఉంటుంది ఆయన. చూసారా ఎప్పుడైనా? ఆయనతో కలిసి భోజనం చేసాం. నేను అమరు ఆయన కలిసి భోజనం చేసాం. ఆయన అన్ని కూరగాయ ముక్కలు, ఎగ్ ఇది అవి తింటాడు. చాలా సింపుల్గా ఉంటుంది ఆయన ఫుడ్ అంతా. అవి మీరు తినలేరు. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నిజంగా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా మంది ఇంత ఎనర్జెటిక్ అవుతామా, ఇలా పాజిటివ్ ఉంటుందా మైండ్ అని చెప్పి అనుకోవాలి. అలా ఉన్నారు మీరు. ఒక్కసారి అక్కడ దాంట్లో కూర్చొని మేనరిజం ఇచ్చారు కదా, ఒకసారి అది ఇవ్వండి సార్, ఎందుకంటే చాలా స్టైల్ ఉంది. అది స్టైల్కి వచ్చింది కదా. నా ఉద్దేశం ఏంటంటే అసలు నేను అలా ఇచ్చింది ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. చాలామంది అడుగుతారు. చాలామంది మీలాగానే కుర్రోళ్ళు అన్న ఒకసారి అని అంటారు. నేను అన్ను. ఎందుకంటే నేను ఆ రోజున ఏమీ మాట్లాడలేని పరిస్థితి. నాకు మీరైనా లేకపోతే ఇంకొక విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ వస్తే నన్ను మాట్లాడనివ్వనటువంటి పరిస్థితి. అందరూ ఏమనుకుంటారు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, రాంబాబు గారు వీక్ అయిపోయాడా, ధైర్యంగా ఉన్నాడా, లేక బెదిరిపోయాడా అనుకుంటారు. ఎందుకంటే చాలామంది జైల్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడలా, వాళ్ళకి అవకాశం దొరకలా. కానీ నేను ఒక సంకేతం ఇవ్వాలి, నేను ధైర్యంగా ఉన్నాను, దేన్ని లెక్క చేయలేదు అనే సంకేతం ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. మొదటి బెయిల్ వచ్చింది, నేను రిలీజ్ అవుతున్నాను అని అనుకున్నప్పుడే మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ పెట్టారు. దానిలో కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు నాకు జైలు సూపరింటెండెంట్ కవర్ చేశారు. సార్ బెయిల్ వచ్చింది, టుమారో యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ అని. బట్టలన్నీ సర్దుకుని పొద్దున్నే
బెయిల్ కాగితాలు వస్తాయి, నేను తిరిగి వెళ్ళవచ్చునని పడుకుని నిద్రపోయా. 5:30కి ఎగ్గొట్టాడు కానిస్టేబుల్. సార్ ఐఎమ్ సారీ సార్, మీకు ఇంకో పీటీ వారెంట్ వచ్చిందండి అని. ఆహా అనుకున్నా, భయపడలా. కాకపోతే ఆ ప్రిపరేషన్ బయలుదేరే ముందు ఈ రకంగా చేశారు, కుట్రపూరితంగా చేశారమ్మా. సరే, మళ్ళా స్నానం కూడా చేయలే, బట్టలు వేసుకుని పదండి అన్న బస్సులో తీసుకొచ్చారు. అప్పుడు అనిపించింది, నన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా నేను ధైర్యంగా ఉన్నాననే సంకేతాన్ని నా ప్రజలకి, నా క్యాడర్కి, పోలీసు వాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకున్నా. అనుకుని అన్ని కెమెరాలన్నీ అలా ఉన్నాయి, బస్సులో ఉన్నాను. అప్పుడు చెప్పా, అప్పుడు ఒక జెక్చర్ ఇచ్చా. ఆ జెక్చర్ చాలా అంతే. ఓహో రాంబాబు ధైర్యంగా ఉన్నాడని మాట వెళ్ళిపోయింది. 100 ప్రెస్ మీట్లతో సమానం అది. 100 విలేకరులు నా ముందున్నట్టుగా సమాధానం. ఆ సమాధానం చెప్పా. మళ్ళా అలాంటి పరిస్థితుల్లోనే నా జెక్చర్ ఉంటుంది తప్ప పద్దగా అలాంటి మూమెంట్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అది నా మనసులోంచి వచ్చిన మాట తప్ప యాక్షన్ కాదు అది. కాదు, మొత్తానికైతే మీరు ఆ సినిమాని చాలా ఇన్స్పైర్ అయ్యారు. సినిమా నేను చూశాను, 2 సినిమాలు చూశాను ఆయన, దానిలో ఏం సందేహం లేదు. ఇన్స్పైర్ అవ్వడం అంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, సీన్ టు సీన్ చాలా బాగుంటుంది. దానిలో నీతి కథ అది పక్కన పెట్టండి, ఆ మూమెంట్స్ కానీ యాక్షన్ కానీ నిజంగా నేను తగ్గేదే లేదనే మాట అక్కడే వచ్చింది ప్రధానంగా. అది ఎంత పాపులర్ అయిందో, ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. మొన్న నాకు కేటీఆర్ గారు కనపడ్డారు ఫంక్షన్లో. అన్న ధైర్యంగా ఉండన్నాడు అని, అన్న నీలో నచ్చింది అదేనని చెప్పాడు. ఆ తగ్గేది లేదన్నా, అదే నచ్చిందన్న నాకు అని కూడా అన్నాడు ఆయన. అసలు ఆయన పేరేంటి, పుష్పలో హీరో అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ మర్చిపోయారేమో కానీ నీది వైరల్ అవుతుందన్న అన్నాడు. సో దట్ ఈస్ గుడ్ సైడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. చాలా లెందీ టైం ఇచ్చారు మాకు, చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ద బెస్ట్. తొందరలో మహిళా పక్షపాతిని కాబట్టి మీ కూతుర్ని రాజకీయాల్లో తీసుకురావాలని కోరుకుంటా. ఎందుకంటే మేల్ డామినెన్స్ రాజకీయాలు కొంచెం తగ్గాలి అని స్ట్రాంగ్ గా కోరుకుంటా నేను. అందుకని చాలా తరాలు పట్టింది. మీ పాపకి ఆల్ ది బెస్ట్. నిజంగా చెప్తున్నాను. అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరైనా మీ సిచ్యువేషన్ అప్పుడు చూసినప్పుడు అనుకొని ఉంటారేమో. మేబీ నేను అనుకున్నాను ఆ సందర్భంలో, అంబటిని అరెస్ట్ చేశాం కానీ కూతురు రేజ్ అయింది ఏంటి, ఒక శత్రువు కాకుండా ఇంకో శత్రువు ఆల్రెడీ రెడీగా ఉందా నాకు అని అనుకునే సందర్భంలో నాకు అట్లా కనిపించింది ఆ సిచ్యువేషన్ అంతా. తను మాట్లాడే విధానం కానీ అండ్ తను డెలివరీ చేస్తున్న ప్రెస్ మీట్స్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. అందుకే బీయింగ్ ఏ జర్నలిస్ట్ అది అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ఇది అంబటి రాంబాబు గారితో స్పెషల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.